గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రత్యర్థితో చేసి యుద్ధం చేశామంటూ ఒక స్టేట్మెంట్ని మనం చూస్తున్నాం సార్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అసాధారణమైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాం, త్రివిధ దళాలు సమన్వయానికి పరీక్షగా నిలిచింది అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ విషయంలో సిడిఎస్ అనిల్ చౌహాన్ అండ్ సైన్యాధిపతి ద్వివేది వ్యాఖ్యానించడం జరిగింది సార్. అంటే ఆపరేషన్ సింధూర్ని ఒక చెస్ అనే క్రీడతో ద్వివేది కంపేర్ చేశారు. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఏ ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ని చెస్తో కంపేర్ చేయడం జరిగింది అనుకోవచ్చు? అంటే ఎందుకు చెస్తో కంపేర్ చేస్తారంటే, చెస్లో మనం ఎవరైనా చెస్ ఆడిన అందరికీ తెలుసు, ఎదుటివాడు ప్రత్యర్థి ఏ స్టెప్ వేస్తాడో మనకు తెలియదు. మనము ఏ స్టెప్ వేయాలన్నా కూడా ఎదుటివాడి స్టెప్స్ పైన ఏమాత్రం మోహాలు ఉండదు. మనం ఎలా కౌంటర్ చేయాలి అనేది ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అది చెస్ క్యారెక్టర్. మీకు ఉదాహరణకు మీకు క్రికెట్ అనుకోండి, ఒక బౌలరు మీడియం పేసర్ బౌలింగ్ వేస్తున్నాడు. ఆ బాల్ ఎలా వేస్తాడో అన్న సంగతి బ్యాట్స్మెన్ తెలుసు. ఇది మీడియం పేస్లో వస్తుంది, ఇది స్పిన్లో వస్తుంది, ఆఫ్ స్పిన్లో వస్తుంది, లెగ్ స్పిన్లో వస్తుంది బాల్, లేదు ఇది చాలా హై భయంకరమైన స్పీడ్తో వస్తుంది. ఇలా ది బ్యాట్స్మెన్ అండర్స్టాండ్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బాల్. ఆ బౌలర్ను చూసుతోనే బంతి ఏ రూపంలో తన పైకి వస్తుంది అనేది అర్థమవుతుంది క్రికెట్లో. మీకు ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే, చెస్లో మనకున్న క్యారెక్టర్ ఏంటంటే, ఎదుటి వ్యక్తి అన్లెస్ అతనితో హిస్టారికల్గా ఆడిన చరిత్ర ఉంటే కాస్త అతని స్ట్రాటజీస్ ఏంటి అనేది అర్థమవుతుంది. బట్ చెస్ యొక్క క్యారెక్టర్, అందుకే రాజకీయ చదరంగమని ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. అంటే సంథింగ్ అన్ప్రిడిక్టబుల్, ప్రత్యర్థి మూవ్స్ ఏంటో తెలియని ఒక పరిస్థితుల్లో మనం యుద్ధం చేయాలి. సో అందుకొరకు ఆపరేషన్ సింధూర్తో పోల్చాడు. అది కరెక్ట్ కంపారిజన్ కూడా. అంటే ఒక ఆటతో పోల్చడం కాదు, ది క్యారెక్టర్ ఆఫ్ ది ఆపరేషన్ సింధూర్తో పోల్చడం. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సో క్యారెక్టర్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఏంటి? ఇప్పుడు ఒక స్టెప్ వేయాలంటే ఏం జరుగుతుందో తెలియదు. ఉదాహరణ, అందులో పాకిస్తాన్తో జరుగుతున్న ఘర్షణ, అది న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీ. న్యూక్లియర్ వెపన్సే కాదు, టాక్టికల్ వెపన్స్ అంటారు, డర్టీ బాంబ్స్ అని. సో ఈవెన్ మీకు బ్యాటిల్ ఫీల్డ్ న్యూక్లియర్ టాక్టికల్ వెపన్స్ అని మీకు బ్రిగేడియర్ స్థాయిలో కూడా వాడి లిమిటెడ్ న్యూక్లియర్ ఇంపాక్ట్ ఉండేటువంటి వెపన్స్ కూడా పాకిస్తాన్ తయారు చేసుకుందని అన్నారు. సో అందువల్ల పాకిస్తాన్ ఒక డీప్ స్టేట్, పాకిస్తాన్ రాజ్య వ్యవస్థలోకి జిహాదీ శక్తులు ఎంటర్ అయి ఉన్నారు. అదొక ఫెయిల్డ్ స్టేట్. ఇండియా పైన వ్యతిరేకతతోనే బతుకుతున్న దేశం అది. అలాంటి దేశంతో ఫైట్ చేసేటప్పుడు శత్రువు ఏ స్థాయికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యే రీతిలో ఒక మిలిటరీ డామినేటెడ్ గవర్నమెంట్ రియాక్ట్ కాదు. సో డెమోక్రటిక్ గవర్నమెంట్లో పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి, మీడియా, అపోజిషన్, న్యాయ వ్యవస్థ, పౌర సమాజం అని. అలాంటి ఏమీ ఒక మిలిటరీ డామినేటెడ్ సిస్టంలో ఉండదు. సో అందువల్ల పాకిస్తాన్కున్న క్యారెక్టర్ రీత్యా ఆ భారతదేశం ఆపరేషన్ సింధూర్లో వేసేటువంటి ప్రతి స్టెప్ అనేది ఎదుటివాడు ఏం చేయబోతాడు. ఇప్పుడు ముందు మనము టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేస్తూ 9 సెలెక్టెడ్ టెర్రరిస్ట్ టార్గెట్స్ను అటాక్ చేశాం. అది మునిర్కాలో ఆఫీస్ అయి నాయకత్వంలోని లష్కర్-ఈ తోయిబా హెడ్ క్వార్టర్స్ నుంచి మొదలుకొని బహల్పూర్లో ఉన్నటువంటి జైషీ మహమ్మద్ నాయకత్వం, మసూద్ అజర్ నాయకత్వంలో ఉన్న జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ వరకు ఇలాంటి కీలకమైన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ముందు అటాక్ చేశాం. అటాక్ చేసిన తర్వాత సో మీకు జయశంకర్ స్టేట్మెంట్ కూడా కాంట్రవర్సీ. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ సింధూర్ వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ పాకిస్తాన్ దట్ వీ విల్ నాట్ అటాక్ ద మిలిటరీ అటాక్ హెడ్ క్వార్టర్ టార్గెట్స్ అని. అది తర్వాత వివాదమయ్యాక జయశంకర్ ఎట్ ద స్టార్ట్ అంటే మేము ముందని కాదు అని దానికి ఏదో వివరణ ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ. వీ హ్యావ్ ఇన్ఫార్మ్ పాకిస్తాన్ అది అటాక్ ముందా తర్వాత 30 సెకండ్ల ఉందా అని. ఏమని ఇన్ఫార్మ్ చేస్తాం, మేము మా ఉద్దేశం ఈ దాడి చేస్తున్నాం, కానీ ఇది ఎక్స్టెండెడ్
బాలాకోట్, మల్టిపుల్ బాలాకోట్ అంటే మేము పాకిస్తాన్ మిలిటరీని అటాక్ చేయడం లేదు, మేము టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రమే అటాక్ చేస్తున్నాం అని ఒక స్ట్రాటజిక్ మెసేజ్ పాకిస్తాన్కి ఇచ్చాం. అది ప్రభుత్వము అంత గట్టిగా డైరెక్ట్గా చెప్పకపోవచ్చు, కానీ దట్ ఇస్ ద రియాలిటీ. ఎందుకు ఇచ్చుంటారు? రాహుల్ గాంధీ అన్నట్లు పాకిస్తాన్కు ముందుగానే చెప్పారు. ఇది ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అ కరెక్ట్ క్రిటిసిజం. అదొక యుద్ధ తంత్రంలో భాగంగా చెప్పారు తప్ప పాకిస్తాన్కు ముందుగా ఇన్ఫార్మ్ చేయాలని మోడీ ప్రభుత్వానికి ఎందుకుంటుంది? మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా దేశభక్తులే, అందులో అనుమానం లేదు. కానీ రాజకీయ ప్రత్యర్థులు మన దేశద్రోహులని అనుకోవడం మన దేశంలో అలవాటు అయిపోయింది. సో అందువల్ల రాహుల్ గాంధీ దాని కాంట్రవర్సీ కూడా చేశాడు. ఎలా పాకిస్తాన్కి ముందే చెప్తారని. ముందు చెప్పడం కాదు, మన ఇంటెంట్ చెప్పడం ద్వారా పాకిస్తాన్ రియాక్ట్ కాకుండా ఉండాలనేది మన ఉద్దేశం. ఇప్పుడు బాలాకోట్ అప్పుడు మనము క్లియర్గా చెప్పాం, ఇట్స్ ఏ ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్ అని. ఆ రోజు కూడా చెప్పాము. ఆ రోజు కాంట్రవర్సీ కాలే, అంతే. ఎందుకు పాకిస్తాన్ రియాక్ట్ కాలేదు కనుక కాంట్రవర్సీ కాలే. పాకిస్తాన్ మన దేశంపైకి మిలిటరీ ఘర్షణకు దిగలేదు కనుక బాలాకోట్లో ఈ పాయింట్ కాంట్రవర్సీ కాలే. ఇప్పుడు పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడింది కనుక అది కాంట్రవర్సీ. కానీ అప్పుడు కూడా మనం భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఇట్ ఇస్ ఎ ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్, ఇది ముందస్తుగా జరుగుతున్న నాన్ మిలిటరీ దాడి అని. ఇప్పుడు కూడా అదే చెప్పింది పాకిస్తాన్కు, ఇది ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైకే అని. అంటే ప్రియంప్టివ్ అంటే మాపై తీవ్రవాదులు దాడికి సిద్ధపడుతున్నప్పుడు ఆ తీవ్రవాద స్థావరాల్ని దేశం లోపల ఉన్న సరిహద్దును కూడా దాటి సవరిన్ ల్యాండ్లోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అటాక్ చేస్తామని. బాలాకోట్లో కూడా మనము బాలాకోట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ ఏమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిపాం, కానీ బాలాకోట్ స్ట్రైక్స్ డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ జరిపాం. సో అందువల్ల ఆపరేషన్ సింధూర్ కూడా ఒక రకంగా ప్రియంప్టివ్ స్ట్రైక్, డీప్ ఇన్సైడ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రైట్ టు డిఫెన్స్లో భాగంగా చేశాం. ఇక నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అని ఎందుకంటాము అంటే, మేము మీపై యుద్ధానికి రావడం లేదు. దట్ డజంట్ మీన్ మేము యుద్ధానికి భయపడతామని కాదు. అది యుద్ధతంత్రంలో వ్యూహరచనలో ఒక భాగం. అది మేమేదో యుద్ధానికి ఇది నాన్ మిలిటరీ అంటే మనం ఏదో పాకిస్తాన్ భయపడి చెప్తున్నామని కాదు. ఇండియా డజంట్ వాంట్ వార్, బట్ వెన్ వార్ కమ్స్ వీ విల్ నాట్ హెసిటేట్. యుద్ధాన్ని భారతదేశం కోరుకోదు. మన ప్రధానమంత్రి కూడా చాలాసార్లు చెప్పాడు, ఇండియా ఇస్ నాట్ ఎ ల్యాండ్ ఆఫ్ యుద్ధ్, ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ బుద్ధ్ అని. సో ల్యాండ్ ఆఫ్ బుద్ధ్ కూడా పూర్తి డిస్క్రిప్షన్ కాదు. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ యుద్ధ్ వెన్ యుద్ధ్ ఈజ్ థ్రస్ట్ అపాన్ us. ఇట్ ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ బుద్ధ్ వెన్ సంబడి వాంట్స్ పీస్. అంటే భారతదేశం యుద్ధ దేశం కాదు, బుద్ధ దేశం అని ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అది కూడా పూర్తి డిస్క్రిప్షన్ కాదు. పూర్తి డిస్క్రిప్షన్ ఏంటంటే, యుద్ధం అంటూ మా మీదికి తోసివేసినప్పుడు మేము యుద్ధానికి వెనకాడని దేశం, కానీ యుద్ధం వద్దు మేము శాంతిగా ఉంటామని ఎవరైనా అంటే శాంతి కోసం ముందుండే దేశం అని మీనింగ్. అది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్. యుద్ధ కాదు బుద్ధ అంటే వాడు అటాక్ చేసినా బుద్ధుల్లా కూర్చుంటామా? బుద్ధుడు కూడా అది చెప్తాడా? సో అందువల్ల శాంతికి కూడా అహింస అనేది నాన్ వైలెంట్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ద కవర్డీస్ అంటాడు గాంధీజీ. అహింస అనేది అసమర్థుని పిరికివాడి లక్షణం కాదు, బలవంతు లక్షణం అది. అందువల్ల మనము పాకిస్తాన్ మిలిటరీని అటాక్ చేయమని చెప్పడం బలహీనత కాదది. అది మోడీ ప్రభుత్వం చెప్పినా తప్పేమి కాదది. దట్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్, నాట్ వీక్నెస్. సో మా వ్యూహం ఇది. నీవు అయినా కూడా అర్థం చేసుకోకుండా అటాక్ చేసామనుకోండి, విల్ టెల్ యూ ఎ లెసన్. అందువల్ల యుద్ధం మన పైనకి నెట్టివేయబడ్డప్పుడు యుద్ధానికి వెనకాడని దేశం మనది. యుద్ధం వద్దని ఏ దేశమైనా అనుకుంటే శాంతి కోసం ముందుండే దేశం. అందుకే ఆ ఆప్షన్ పాకిస్తాన్కి ఇచ్చాం. ముందు టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేసి పాకిస్తాన్కు మేము మిలిటరీ టార్గెట్లను చేయడం లేదు, టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మాత్రమే అటాక్ చేస్తున్నాం అని చెప్పడం ద్వారా నువ్వు యుద్ధాన్ని కోరుకుంటావా శాంతిని కోరుకుంటావా నువ్వు డిసైడ్ చేసుకో, మేము దీనికైనా దానికైనా సిద్ధమే అని చెప్పాము. ఇది సరిగ్గా మీకు మహాభారతంలో కనబడుతుంది. శ్రీకృష్ణుడు రాయబారంలో కూడా చెప్తాడు, దుర్యోధన ధృతరాష్ట్రుని ఉద్దేశించి చెప్తాడు, నీవు నీ తమ్ముని బిడ్డలతో శుశ్రూషలు చేయించుకుంటావో లేదా యుద్ధమైనా చేయించుకుంటావా, వారు రెండుకి సిద్ధమే అంటాడు ధృతరాష్ట్రుని ఉద్దేశించి. మహారాజా నువ్వు నిర్ణయించుకో,
నీ తమ్ముని బిడ్డలతో సేవలు చేయించుకుంటావా లేదా వారిని యుద్ధంకి రప్పిస్తావా? వాళ్ళు రెండింటికి సిద్ధమే అని చెప్తాడు. సో రెండింటికి సిద్ధమే అని అది కరెక్ట్గా శ్రీకృష్ణరాయబార ఘట్టంలో భాగం లాంటిదే. పాకిస్తాన్ కూడా మనం అదే చెప్పాం. ఇంకో చూడు, మీ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేశాం, మేము మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయడం లేదు, ఇక నువ్వు నిర్ణయించుకో నీకేం కావాలని. నీవు యుద్ధమే చేస్తే మేము దానికి సిద్ధం, లేదు మేము ఊరుకుంటాం బాలకోట్లాగా అంటే ఊరుకో, మేము కూడా ఊరుకుంటాం. ఇది మనం చెప్పింది. అయితే పొలిటికల్ రెటారిక్లో ఇంత ఇన్డెప్త్ ఉండదు. పొలిటికల్ రెటారిక్లో పాయింట్ పట్టుకొని ఎదుటి వాడిని ఎలా అటాక్ చేయాలని చూస్తారు ఏ పార్టీ అయినా. సో అందువల్ల పాకిస్తాన్కి అది మనం చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్, అందుకే ఈ విషయం నేను చెప్పడమే కాదు, ఇప్పుడు ఇండోనేషియాలో ఇండియా డిఫెన్స్ అటాచీ కూడా చెప్పాడు, మేము పొలిటికల్ కన్స్ట్రెయింట్ వల్ల, రాజకీయపరమైన పరిమితుల వల్ల మేము కొంత నష్టాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది అన్నాడు. అది కూడా పెద్ద కాంట్రవర్సీ అయి, చూడు మిలిటరీకి ఫ్రీడమ్ ఇవ్వలే అని రాహుల్ గాంధీ పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు నిన్న మీరు ప్రస్తావించిన రిపోర్ట్లో కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడిన దాంట్లో మాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది అని కూడా అనాల్సి వచ్చింది. అర్థం అక్కడ కూడా ఏంటి, ఫ్రీడమ్ ఇవ్వకపోవడం అనేది కాదు. టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయండి, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ముట్టుకోకండి అని పొలిటికల్ ఆదేశం. అందుకు ఆ దశలో కొంత నష్టం జరిగి ఉండవచ్చు కూడా. దాన్నే డిఫెన్స్ అటాచీ ఇండోనేషియాలో ఇండియన్ డిఫెన్స్ అటాచీ చెప్పాడు. అది పొలిటికల్ సర్కిల్కి వచ్చేవరకు చూడు ఫ్రీడమ్ ఇవ్వలేదు కదా అనే ఆరోపణ. అప్పుడైనా చెప్పింది అదే, మన లక్ష్యం ఏంటి, లక్ష్యం తీవ్రవాదాన్ని అటాక్ చేయాలి, లక్ష్యం పాకిస్తాన్పై యుద్ధం చేయడం కాదు. అందువల్ల ఇండియా వాజ్ వెరీ ఫోకస్ ఆన్ ఇట్స్ ఆబ్జెక్టివ్. కానీ మనలాగా పాకిస్తాన్ ఉంటుందా, ఇంత యుద్ధము శాంతి పట్ల పాకిస్తాన్కు మనకున్న క్లారిటీ ఉంటుందా, ఉండదు అనటానికి ఆ దేశ స్వభావమే కారణం. మనకున్న స్వభావము, మన దేశం ఎవాల్వ్ అయిన తీరు, మన దేశం ఇన్స్పిరేషన్ పొందేటువంటి విలువలు వేరు, పాకిస్తాన్ ఎవాల్వ్ అయిన స్వభావం వేరు, పాకిస్తాన్ ఇన్స్పిరేషన్ పొందే విలువలు వేరు. అందువల్ల పాకిస్తాన్ అలాంటి దేశంతో పోరాడడం అనేది నిజంగా చెస్ లాంటిది. ఎందుకంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో మీరు అంచనా వేయగలరు. తిక్క ఉన్నవాడు ఎలా రియాక్ట్ అవుతాడో, ఉన్మాది ఎలా, తిక్కలు ఉన్నవాడైనా మనం అంచనా వేయచ్చు, కానీ ఉన్మాది ఎలా రియాక్ట్ అవుతాడో ఎలా అంచనా వేస్తాం. అందువల్ల ఆపరేషన్ సింధూర్ ఆ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ఉన్న యుద్ధం మాత్రం నిజం. దానికి మొదటి కారణం ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ ద పాకిస్తాన్. ఇక రెండవది, పాకిస్తాన్కు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఉపయోగిస్తూ కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియాకున్న సుపీరియారిటీని కాస్త పాకిస్తాన్ ఎదుర్కొంటూ వచ్చింది. సాంప్రదాయ యుద్ధంలో మనకు ఆధిక్యత ఉంది, అణుయుద్ధంలో ఎవరికీ ఆధిక్యత ఉండదు, అందరం కలిసి చచ్చిపోవడమే తప్ప ఏం మిగలదు. సో పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ వాడుతూ వచ్చింది. ఎందుకు, అప్పటిదాకా ఈవెన్ మీకు కార్గిల్ యుద్ధంలో కూడా భారత భద్రతా బలగాలు ఎల్ఓసి దాటిపోలే. నేను కార్గిల్ యుద్ధం చెప్తున్నాను, కాంగ్రెస్ యుద్ధాలు చెప్పడం లేదు. కార్గిల్ యుద్ధం అంటే వాజ్పేయి నాయకత్వంలో జరిగిన యుద్ధం, రాజకీయ నాయకత్వం వాజ్పేయి అప్పుడు. అయినా కూడా మనం ఎల్ఓసి దాటలేదు. ఎందుకంటే కారణం ఇదే, ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇది ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ కంట్రీ. ఇండియాకు పాకిస్తాన్కు ఉన్న తేడా అది. ఇండియా ఇది న్యూక్లియర్ పవర్, పాకిస్తాన్ ఇది న్యూక్లియర్ పవర్. కానీ రెండింటి మధ్య తేడా ఏంటి అనటానికి ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ 2008లో కుదిరినప్పుడు భారతదేశానికి అమెరికా కూడా ఇచ్చిన గుర్తింపు ఏంటంటే ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ అని. అంటే అత్యాధునిక అణుపరిజ్ఞానం ఉన్న బాధ్యతాయుత దేశము. ఏ రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ అని ఇండియాకు అమెరికా 123 అగ్రిమెంట్ అంటారు. అంటే భారత్ అమెరికా అణు ఒప్పందం ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ అప్పుడు ఇచ్చిన గుర్తింపు. ఇదే రకమైన గుర్తింపు మాకు ఇవ్వండి పాకిస్తాన్ అడిగితే అమెరికా నవ్వే దొరుకుంది, ఎచ్చా నువ్వు కూడా ఇట్లానే అడిగితే ఎట్లా అని. సో చెవటా నీ సంగతి మాకు తెలియదా, నీకు తెలియదా, ఎందుకు అడుగుతున్నావు అని పాకిస్తాన్ను నవ్వి వదిలేసింది. సో అందువల్ల ఎందుకు ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ కలిగిన దేశం. ఇది ఎవరు ప్రపంచంలో మన పైన ఎవడు ఒత్తిడి తేలే. స్వచ్ఛందంగా మనం ఏమన్నామంటే అణ్వస్త్రాలను ముందుగా ఉపయోగించము, మనము మాత్రం అణ్వస్త్రాలు ఉపయోగించము.
ఎవడైనా మనపైన అణ్వస్త్రాలు వేయాలని ఆలోచిస్తే అప్పుడు ఆలోచిస్తాం. ఇది ఇండియా స్టాండ్. అంటే ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ లేదు. అందుకని కూడా ఛాలెంజ్ వచ్చింది. న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ డాక్టర్ని కూడా ఇప్పుడు ఇండియా రివైవ్ చేయాలని చూస్తోంది. 2, పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ జిహాదీ శక్తుల బలమున్న ప్రవేశం ఉన్న సైన్యం చేతుల్లో ఉంటుంది. పాకిస్తాన్లో ఏ నిర్ణయమైనా అసీం మునీర్ తీసుకుంటాడు, ఆర్మీ చీఫ్ తీసుకున్న, ప్రైమ్ మినిస్టర్ తీసుకోడు. అందుకే ట్రంప్ ఆర్మీ చీఫ్తో మాట్లాడాడు తప్ప ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడలే. ఇప్పుడు కొంతమంది కుటుంబాల్లో తాత ఇంకా గట్టిగా ఉంటాడు, తాత నాయకత్వం వహిస్తుంటాడు, తండ్రి కొంత అమాయకుడు ఉన్నాడు అనుకోండి, పెళ్ళి మాట ముచ్చట తండ్రి పార్టిసిపేషన్ పెద్దగా ఉండదు, అంత తాత నడుపుతూ ఉంటాడు. సో అలా పాకిస్తాన్లో తాత ఆర్మీ, తండ్రి ప్రైమ్ మినిస్టర్, అమాయకుడైన ప్రైమ్ మినిస్టర్ తండ్రి. సో అందువల్ల పాకిస్తాన్లో అంతా అసీముని ఆర్మీ చీఫ్ చూసుకుంటాడు. కానీ ఇండియన్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ ఇది సేఫ్ రెస్పాన్సిబుల్ హ్యాండ్స్లో ఉంటుంది. ఒక పొలిటికల్ డెమోక్రాటిక్ పొలిటికల్ లీడర్షిప్ తీసుకుంటుంది. ఆర్మీ చీఫ్కి ఏముంది, ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లేకుంటే ఇంకెవరు ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ఉన్నా నేను హ్యావ్ టు ఫేస్ పార్లమెంట్, హ్యావ్ టు ఫేస్ మీడియా, హ్యావ్ టు ఫేస్ జ్యుడిషియరీ, హ్యావ్ టు ఫేస్ పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఆర్మీ చీఫ్కి ఏముంటుంది, అందరూ గులాంలే కదా ఆర్మీ చీఫ్కు. అందువల్ల అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ పాకిస్తాన్. సో అందువల్ల పాకిస్తాన్తో యుద్ధం అనేది ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ దృష్టిలో పెట్టుకొని చేయాలి. అయినా కూడా మన దేశము పాకిస్తాన్ అణుస్థావరాలపై దాడి చేసిందని కూడా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కిరాణా హిల్స్పై దాడి చేసింది, న్యూక్లియర్ రేడియేషన్ కూడా వచ్చింది. దాని కొరకు ప్రత్యేకంగా అమెరికా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ బోరాన్ అనే కెమికల్ను, అంటే న్యూక్లియర్ రేడియేషన్ కంట్రోల్ చేసే కెమికల్ను తీసుకొని వచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. అది ఎంత నిజమో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సనల్ అణ్వాయుధ బండాగారాలకు దగ్గర దాకా వెళ్ళి కూడా అటాక్ చేశాం. అంటే మీకు సర్గోదా న్యూక్లియర్ ఎయిర్ బేస్ పైన, నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేశాం. సో అలా అటాక్ చేసినప్పుడు మన సంకేతం, మనమిచ్చిన సంకేతం ఏంటి, సిగ్నల్ ఏంటి అంటే, చూడు ఇప్పటిదాకా నువ్వు అణు బ్లాక్మెయిల్ చేస్తూ బతికా ఓరి పాకిస్తాన్ వాడా, కానీ ఇండియాకున్న శక్తిని తక్కువ అంచనా వేస్తున్న భారత్కున్న శక్తిని మేము అవసరమైతే నీ అణ్వస్త్ర ముంగిట్లోకి వచ్చి కూడా దాడి చేయగలం అని ఒక సింబాలిక్గా మనం అటాక్ చేశాం. నీ అణ్వస్త్ర ముంగిట్లోకి వచ్చి కూడా దాడి చేయగలమని. సో ఈ సింబాలిజాన్ని పాకిస్తాన్ ఎలా తీసుకుంటుందో తెలియదు. దుందుర్కు దేశం అది. ఆ దేశం మీరు ఇప్పుడు ఉదాహరణకు నీవు ఎవరైనా కొట్టాలనుకోండి, ఇలా అంటాడు అనుకోండి, అంటే నరే పిచ్చోడా నేను భుజబలం ఉన్నాను పెట్టుకోకని, ఏదో ఇట్లా అన్నాం అనుకోండి, పిచ్చి వేస్తే అంత చూస్తా అని. దీన్నే నన్ను కొడతాడనుకోని మీదికి వచ్చేవాడు అటాక్ కూడా చేయొచ్చు. అందువల్ల ఎదుటివాడు దుందుడుకు, ఎదుటివాడు మూర్ఖుడు, ఎదుటివాడు ఉన్మాది. సో వాడు మన సింబాలిజాన్ని ఎలా తీసుకుంటాడో కూడా తెలియదు. మన సింబాలిజము రెస్పాన్సిబుల్ సింబాలిజం. అణుదాడి చేస్తామని కాదు మన లక్ష్యం, అణుస్థావరాలను అటాక్ చేస్తామన్నది కాదు మన సంకేతం. మన సంకేతం ఈజ్ టు కాల్ పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఎ బ్లఫ్. అరే పిచ్చివాడ, ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ వదులుకో, దానికి భారతదేశం భయపడదు. న్యూక్లియర్ అంబ్రెల్లా అంటారు, న్యూక్లియర్ థ్రెషోల్డ్ అంటారు. ఆ న్యూక్లియర్ థ్రెషోల్డ్కు ముందు చాలా దాడి చేసి చాలా సంగతి తేల్చొచ్చింది ఇది అని మనం అన్నాం. సో అది ఎలా రియాక్ట్ అవుతారో వాడు తెలియదు. దాన్ని ఏకంగా మా అణుస్థావరాలపైన దాడి అని రియాక్ట్ అవుతాడో తెలియదు. సో ఇలా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చైనీస్ పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, యుఎస్ అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. సో ఇవన్నీ ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో ఇలాంటి పాకిస్తాన్ వాడుతున్న ఇస్లామిక్ కార్డు ఉంది, మాది ఇస్లామిక్ దేశము, అందువల్ల పాకిస్తాన్ రక్షణకు ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ రావాలని పిలిపించింది. అందులో భాగమే తుర్కీ లాంటి దేశాలు, ఎక్కడో పాత సోవియట్ యూనియన్లో భాగమైన అజర్బైజాన్ లాంటి దేశాలు వచ్చాయి. తుర్కీకి అజర్బైజాన్కు ఏంటి మనకు సంబంధం? మనకైనా మనకు బార్డర్ డిస్ప్యూట్ ఉందా? అసలు మనకు అజర్బైజాన్ తుర్కీతో ఏ వివాదము లేదు. పైగా తుర్కీలో భూకంపం వస్తే అందరికన్నా ముందు మన దేశమే ఆదుకుంది. అయినా కూడా వాడు ఎందుకు అటాక్ చేస్తాడు? ఇస్లామిక్ కార్డు వల్ల. సో ఇలాంటి అనేక అన్ప్రెడిక్టబుల్ ఇంపాండరబుల్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే మనకు అంచనాకు
రాలేని అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి కనుక ఆ బాధ్యతాయుతమైన మన సైన్యాధిపతి దాన్ని చెస్తో పోల్చాడు. చదరంగం లాంటి ఆట ఆడాల్సి వచ్చింది. ఇక ఇంకో ముఖ్యమైన అంశం టెక్నాలజీ. ఈ వార్కున్న మరో ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ టెక్నాలజీ డ్రివెన్ వార్. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండో-పాక్ కాన్ఫ్లిక్ట్ ఆధునిక సాంకేతిక ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం ఉపయోగించాం. తర్వాత అనేక రకాల దేశీయ ఆయుధాలను కూడా ఉపయోగించాం. ఉదాహరణకు ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ మనము తయారు చేసి పెట్టుకున్నాం. ఈ ఆయుధాలు ఏమవుతాయంటే జ్యోతి గారు, యుద్ధం వచ్చినప్పుడే వాటిని పరీక్షించగలం. మధ్యలో మిగతా టైంలో వాటిని పరీక్షించలేము. యుద్ధం లేనప్పుడు తయారు చేసుకుంటాం. అవి ఎలా పనిచేస్తే మనకి ఎవరిక ఉపయోగించినప్పుడే అర్థమవుతుంది. అప్పటిదాకా అర్థం కాదు కదా, దే ఆర్ నాట్ టెస్టెడ్. సో ఈవెన్ S-400 అన్నా మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం. దానికి కొంత హిస్టరీ ఉంది. మనం బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసి పెట్టుకున్నాం, వాడలే ఎప్పుడు. సో మన ఆయుధాలన్నీ బ్రహ్మోస్ మిసైల్, ఆకాష్, అలాగే మనము మన యుద్ధ విమానాలు, రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నాము, S-400 కొన్నాము. ఇవన్నీ కూడా మనమే వాడి చూడలే, వాటికి ఉన్న బ్యాక్గ్రౌండ్తో కొన్నాము. దే నీడ్ టు బి టెస్టెడ్. ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఏ రకంగా దాన్ని అవి పనిచేస్తాయి వాడినప్పుడు. ఇప్పుడు పాకిస్తాన్ జరిగింది కదా, పాకిస్తాన్ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వాడింది, దాన్ని ఇండియా ఛేదించగలిగింది. మన బ్రహ్మోస్ మిసైల్ ఛేదించి వెళ్ళి నూర్ఖాన్ ఎయిర్ బేస్ అటాక్ చేయగలిగింది. సో ఈ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఈ వార్ అనేది, డ్రోన్లను కూడా ప్రయోగించాం. సో దీస్ ఆర్ ఆల్ న్యూ టెక్నాలజీస్ విచ్ ఆర్ స్టిల్ టు బి టెస్టెడ్. ఇప్పుడు ఆకాశం మనం అంతకుముందు యుద్ధమే రాలే కదా మనకు టెస్ట్ చేస్తున్నాం, బ్రహ్మోస్ను మనం టెస్ట్ చేయలేదు కదా. సో అందువల్ల ఇవి ఎలా పనిచేస్తే మనకు తెలియదు. సో ఇలాంటి అనేక ఫ్యాక్ట్స్ తెలియని పరిస్థితులు ఉన్నాయి కనుక ఆ యుద్ధాన్ని మనము ప్రత్యర్థి ఎలా బిహేవ్ చేస్తాడో తెలియని వార్లా, అందుకే చెస్తో పోల్చాడు. ఎదుటివాడు నేను ఇలా వంటను ఇలా జరిపితే క్యామెల్ను, వాడు ఏం చేస్తాడు, వంటను జరుపుతాడా, ఏనుగును జరుపుతాడా, గుర్రాన్ని జరుపుతాడా తెలియదు కదా. సో అలాంటి పరిస్థితులు యుద్ధం చేసేవన్నాడు. ఐ థింక్ దట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ వార్. ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్ను క్యారెక్టరైజ్ చేస్తే దాన్ని మనం ఇంకో రకంగా చూడగలిగే సామర్థ్యం మనకు ఉండదు కదా. ఇది రైట్ మ్యాన్ టు డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ వార్ ఈ ఫాట్. యుద్ధం చేసింది వాళ్ళు కదా, మనము టీవీ ఛానల్లో కూర్చొని యుద్ధాలు చేయకూడదు, నేను చాలాసార్లు చెప్తుంటాను. ఓకే సార్. ఇక ఏఐఎంఐఎం చీఫ్ సీనియర్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక పాడ్కాస్ట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సార్. భారత్ పాక్ మధ్య దుబాయ్లో జరగబోయే ఏషియా కప్ క్రికెట్ మ్యాచ్ గురించి ఆయన స్పందించారు. అక్కడ జరుగుతుందని తెలిసి షాక్కి గురయ్యాను, ఆశ్చర్యానికి లోనయ్యాను అన్నారు. అంతేకాదు నేను ఆ మ్యాచ్ చూడను అంటూ వ్యాఖ్యానించారు సార్. అంటే ఎందుకు ఇలా ఆయన వ్యాఖ్యానించారు? భారత్ పాకిస్తాన్తో దుబాయ్లో కూడా క్రికెట్ ఆడకూడదా అనే ఉద్దేశం ఏమైనా ఉందా? అసలు ఓవైసీ ఎందుకు ఒక బీజేపీ నాయకులా మాట్లాడుతున్నారా అనిపిస్తుంది సార్. బీజేపీలో కూడా అందరు ఇలా మాట్లాడారు. బీజేపీలో ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు. సో అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే బీజేపీలో ఒక విభాగం ఉంటుంది, అంటే బాధ్యతారహితంగా విద్వేషపూరితంగా మాట్లాడటానికి ఒక ప్రత్యేక విభాగము బాధ్యతలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఇలాంటివి మాట్లాడుతుంటారు. మిగతా వాళ్ళు చర్చ అలా మాట్లాడకూడదయ్యా, పెద్దది కాదు మనము అని పెద్ద మనుషులాగా వ్యవహరిస్తుంటారు. సో అలా ఆ బాధ్యతారహితంగా మాట్లాడే బాధ్యతలు కలిగిన వాళ్ళు కూడా బాధ్యతలు కలిగిన వాళ్ళే, వాళ్ళు ఎవరు పార్టీ వ్యతిరేకులేం కాదు వాళ్ళు. సో కానీ వాళ్ళకి ఆ డ్యూటీ ఇస్తారు, మీరు ఇలా రెచ్చగొడుతూ ఉండండి, మేము దాన్ని చర్చ తప్పని మేము మంచి మాటలు చెప్తూ ఉంటాము అని. సో అలా బాధ్యతారహితంగా ప్రవర్తించే బాధ్యతలు కలిగిన బీజేపీ నేతలు ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు. సో ఆ ఫ్రింజ్ ఎలిమెంట్స్ లాగా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది క్వశ్చన్ వచ్చింది. ఒకటి నార్మల్గా స్పోర్ట్స్, ఆర్ట్, కల్చర్, సినిమా ఇవన్నీ కూడా సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడేవి, ఘర్షణలు తగ్గించడానికి ఉపయోగపడేది, ఒక ఫ్రెండ్షిప్ను పెంచడానికి ఉపయోగపడాలి. అందువల్ల దీంట్లో పాలిటిక్స్ ఉండకూడదు నార్మల్లీ. ఇది నేను చెప్పడం కాదు. ఇప్పుడు నేను చెప్తే వెంటనే దేశభక్తులంతా నా మీదకి వస్తారు, కోట్ అండ్ కోట్ దేశభక్తులు, స్వయం ప్రకటిత దేశభక్తులు, సెల్ఫ్ డిక్లేర్డ్, సెల్ఫ్ సర్టిఫైడ్, సెల్ఫ్ ప్రొఫెసర్ ప్యాట్రియట్స్ వస్తారు. కానీ ఈ మాట నేను కాదు, ఎల్కే అద్వానీ గతంలో అన్నారు, స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్ షుడ్ నాట్ గో టుగెదర్ అని. లాల్ కృష్ణ అద్వానీ, భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ అన్నమాట ఇవి. భారతరత్నే అన్నప్పుడు నాలాంటి వాడు అంటే తప్పేం లేదు కదా. సో
సో అద్వానీ దేశభక్తినైతే ఈ కోట్ అండ్ కోట్ స్వయం ప్రకటిత దేశభక్తులు వ్యతిరేకించారు కదా. సో అందువల్ల నార్మల్ సిచ్యువేషన్లో అది కరెక్ట్. ఎందుకంటే క్రీడలు నుంచి సినిమాల వరకు మీకు ఆ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ను పెంచాలి. ఇప్పుడు చైనా అధినేత జింపింగ్ వస్తే నేను దంగల్ చూశాను అన్నాడు. సో అందువల్ల అలా మీకు దంగలే అనుకుంటాను. ఒక హిందీ సినిమా చూశాను అన్నాడు. పాకిస్తాన్లో కూడా హిందీ సినిమాలు చాలా పాపులర్. ఇప్పుడు చాలా సోవియట్ యూనియన్ కాలంలో కూడా భారత్ సోవియట్ ఫ్రెండ్షిప్లో రాజ్ కపూర్ ఒక ఐకానిక్ ఫిగర్. నేను 1988లో ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ మాస్కో స్టేట్ యూనివర్సిటీలోకి వెళ్ళాను. వెళ్తే అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ నన్ను చూసి మీరు ఇండియన్ కదా అంటే అవునన్నాడు. వెంటనే రాజ్ కపూర్ సినిమా నుంచి పాట పాడాడు. సిర్ఫర్ లాల్ టోపీ జూతా హై జపాన్ జని ఫిర్వీ మై హిందుస్థానీ అని హిందీ పాట. సో అంత రాజ్ కపూర్ సినిమాలు ఆ రోజుల్లోనే పాపులర్. సో అప్పటి నుంచి ఇప్పటికీ స్పోర్ట్స్ కానీ సినిమా కానీ కల్చర్ కానీ దే ఆర్ అంబాసిడర్స్. ఫుడ్ కానీ సో దే ఆర్ అంబాసిడర్స్. ఒక ఫుడ్ అని మేము మాల్దీవ్స్లో ఉంటే మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ ఆహ్వానం మీద మాల్దీవ్స్ వెళ్తే రిసార్ట్లో మాల్దీవ్స్ వాళ్ళు ఫుడ్ అని అంటూ సార్ మీకు ఇఫ్ యూ వాంట్ దోశ విల్ ప్రిపేర్ దోశ అన్నాడు. అంటే కెన్ యూ ప్రిపేర్ దోశ అంటే ప్లీజ్ టెల్ us హౌ టు ప్రిపేర్ దోశ అన్నాడు. అంటే బట్ స్టిల్ ఇంకో దిస్ ఈజ్ మాల్దీవియన్ స్పెషల్ అని మాకు ఫుడ్. అంటే ఇలా ఫుడ్ ఇవన్నీ కూడా దే ఆర్ సింబల్స్ హ్యూమన్ రిలేషన్స్. ఇప్పుడు అమెరికాలో 40 లక్షల మంది ప్రౌడ్ ప్యాట్రియాటిక్ ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. వాళ్ళు అమెరికా పౌరులుగా వాళ్ళ విధులు నిర్వహిస్తూ తమ భారతీయ మూలాల పట్ల వారసత్వం పట్ల గర్వపడుతూ ఉంటారు. సో దే ఆర్ ప్రౌడ్ అండ్ ప్యాట్రియాటిక్ ఇండియన్ అమెరికన్స్ బట్ స్టిల్ చెరిష్ దేర్ ఇండియన్ హెరిటేజ్, దర్ అన్సిస్ట్రల్ హెరిటేజ్. సో ఇలాంటి వాళ్ళంతా అంబాసిడర్స్గా పనిచేస్తారు. సో కానీ అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్తో ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి వేరు. ఎందుకంటే పహల్గామ్ దాడి అది జరిగిన క్రూరమైన తీరు నేను ఓవైసీ కూడా ప్రస్తావించాడు. భర్తల ముందట, భార్యల ముందట, పిల్లల ముందట భర్తల్ని చంపడము, అది కూడా పేరు అడిగి మతాన్ని నిర్ధారించుకొని చంపడము, ఇంత భావోద్వేగం రైజ్ కావడము, దానిపైన భారతదేశం చాలా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అటాక్ చేస్తే దానికి కూడా పాకిస్తాన్ ఉన్మాదపూరితంగా రియాక్ట్ కావడం, ఇప్పటికీ మేమే గెలిస్తామని గొప్పలు చెప్పుకోవడం, ఇవన్నీ చూస్తున్న సమయంలో క్రికెట్ ఆడడం అనేది క్వశ్చనబుల్ అవుతుంది. నార్మల్ సిచ్యువేషన్లో యు ఆర్ రైట్, అసలు స్పోర్ట్స్ షుడ్ బి అవుట్ ఆఫ్ దిస్ వార్ఫేర్. సో అన్ఫార్చునేట్లీ భారత్ పాక్ల క్రికెట్ మ్యాచ్ అంటే అదొక కార్గిల్ యుద్ధాన్ని తలపిస్తుంది. ఎందుకంటే దానిపైన మామూలుగా ఉండదు కదా భావోద్వేగాలు. క్రికెట్ ఈజ్ ఎ రిలీజన్ ఇన్ ఇండియా, అదొక మతంతో సమానం మన దేశంలో. క్రికెట్ ఈజ్ ఎన్ అబ్సెషన్ ఇన్ ఇండియా. అలాంటి మ్యాచ్ ఇంకా భారత్ పాక్ల మధ్య జరిగితే నార్మల్ పరిస్థితుల్లోనే సాధారణంగా ఏ క్రికెట్ మ్యాచ్ అయినా ఉత్కంఠను క్రియేట్ చేస్తుంది. ఇది ఉత్కంఠ మాత్రమే క్రియేట్ చేయదు, ఉద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఉత్కంఠ ఉద్వేగము కలిసినప్పుడు అది కూడా ఇవాళున్న పరిస్థితుల్లో పహల్గామ్ నేపథ్యంలో అది విస్ఫోటనమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల భారత ప్రభుత్వం మరి ఎందుకు బీసీసీఐ ఎందుకు అంగీకరిస్తుందో, భారత ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదో దే షుడ్ టెల్. నార్మల్గా అయితే క్రీడల్లో మనం వ్యతిరేకించకూడదు, కానీ ఇప్పుడున్న కాంటెక్స్ట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. బహుశా ఓవైసీ ఆ కాంటెక్స్టువల్ చేంజ్ను రెఫర్ చేస్తున్నట్టున్నాడు. దాంతోపాటు ఓవైసీతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న సమయంలో వారు కూడా తమ దేశభక్తిని ప్రదర్శించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతూ బీజేపీ దేశభక్తిని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా సూడో నేషనలిస్టులు బీజేపీ అంటోంది కదా, వాళ్ళు మాత్రమే బీజేపీ మాత్రమే జాతీయవాదులు అంటున్నారు కదా. మరి పాకిస్తాన్తో క్రికెట్ ఆడుతున్న మీ జాతీయవాదం ఏంటి? ఈజ్ ఇట్ కరెక్ట్ నేషనలిజం అనే క్వశ్చన్. ఇప్పుడు అందువల్ల నీవు నన్ను ఫుట్బాల్ ఆడితే నేను ఫుట్బాల్ ఆడతా, వాలీబాల్ ఆడతా, త్రోబాల్ ఆడతా కదా, ఎందుకు కొనుక్కుంటాం? సో నువ్వు రాళ్లతో కొడితే నేను ఇటుక పిల్లలతో కొడతా అని సామెత ఉంది కదా. సో అందువల్ల బీజేపీ ప్రత్యర్థులకు కూడా సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ జాతీయవాద క్లెయిమ్స్ను ప్రశ్నించి అటాక్ చేస్తాయి. అందుకే చైనా
2000 కిలోమీటర్ల భూమిని భారతదేశంలోకి వచ్చి ఆక్రమించుకొని కూర్చుంది. మీరేం చేస్తున్నారు? సరిహద్దున భారత సైనికులపై దాడులు చేస్తున్నది, మీరేం చేస్తున్నారని రాహుల్ గాంధీ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఓవైసీ కూడా మీరు క్రీడెందుకు మ్యాచ్ అడగాలి అంటే అడగడానికి కారణాలు అవి. సో వెన్ సంబడి క్వశ్చన్స్ యువర్ patriotism and nationalism, so obviously you have to refer to their acts కదా. అందుకే మరి ఇప్పుడు ఎందుకు ఆడుతున్నావా క్రికెట్, మమ్మల్ని దేశద్రోహులు అంటున్నా కానీ నీ సంగతి ఏంటి అని రివర్స్లో అడుగుతున్నారు. అందువల్ల ఓవైసీ ఏమన్నాడు అనే స్టాండ్ పాయింట్ మనకు అంత కీలకం కాదు. ఓవైసీ ఈజ్ నాట్ ఏ ఆదర్శ రాజకీయ నాయకుడని నేనేం అనడం లేదు. సో ఆయన పార్టీ పేరులోనే మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమీన్ అని ఉన్న తర్వాత ఆ పార్టీకి ఉన్న రాజకీయ చరిత్ర కూడా తెలిసినప్పుడు సో అదొక సెక్యులర్ పొలిటికల్ ఫోర్స్ అని ఎవరము భావించము. అందువల్ల ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఓవైసీ అన్న దాంతో సంబంధం లేకుండా అసలు షుడ్ ఇండియా ప్లే క్రికెట్ విత్ పాకిస్తాన్. అఫ్కోర్స్ భారత్ భూభాగాల్లోనో పాకిస్తాన్ భూభాగాల్లో ఇప్పుడు ఆడే పరిస్థితే లేదు, కానీ దుబాయ్ భూభాగాలకు కూడా ఆడచ్చా అనేది ఒక రకంగా భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎస్ సార్. ఇకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సార్. తెలంగాణలో బీఆర్ఎస్ సున్నా కాబోతోంది, బీజేపీయే ప్రత్యామ్నాయం కాబోతోంది, అంతేకాదు కమలం పార్టీ గేట్ వే ఆఫ్ తెలంగాణగా అవ్వబోతోంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు సార్. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? గేట్ వే ఆఫ్ తెలంగాణ కానీ చాలాసార్లు గేట్ దగ్గర ఆగిపోతున్నారు. సమస్యది సో గేట్ లోపలికి రావడం లేదు. గేట్ వే తెలంగాణ గేట్ దగ్గర ఆగిపోతే ఎట్లా? సో అందువల్ల భారతీయ జనతా పార్టీ గేట్ దగ్గర ఆగిపోయిందంత దానికి ప్రూఫ్లు చాలా ఉన్నాయి కదా. మీకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అపూర్వమైన విజయాలు. ఎందుకంటే దుబ్బాకలో మామూలు మోరింపు కాదు, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో బీజేపీ సో పూర్తి శక్తులు బీజేపీ కార్యకర్తలంతా రంగంలో దిగి పెద్ద ఎత్తున కృషి గెలిపించారు. అఫ్కోర్స్ రఘునందన్ రావు బీజేపీ కార్యకర్తల కృషి కన్నా తన పలుకుబడి, తన వ్యక్తిగత కృషి ముఖ్యమని అనవచ్చు. కానీ బీజేపీ కార్యకర్తల కృషి లేనిది రఘునందన్ రావు రోజుల్లో దుబ్బాక గెలిచేవాడు. అఫ్కోర్స్ రఘునందన్ రావు అభ్యర్థిత్వం కూడా ఖచ్చితంగా గెలుపుకు ఒక ఫ్యాక్టర్ కాదని ఎవరు అనలేరు. సో కానీ ఆయన అప్పుడు మునుగోడుతో పోల్చి అక్కడికి అమిత్ షా వచ్చినా ఓడిపోయాం, నా దగ్గరికి అమిత్ షా రాకపోయినా గెలిచామని కంపేర్ కూడా చేసుకున్నాడు. కానీ బీజేపీ కార్యకర్తల శ్రమ, వాళ్ళ కృషి అపూర్వమైనది దుబ్బాక గెలుపులో. సో ఆ రకంగా బీజేపీ శ్రేణులన్నీ తీసుకున్నాయి కనుక మీకు దుబ్బాకలో స్వల్ప మెజార్టీతో 1000 ఓట్లతో బయటపడగలిగింది బీజేపీ. తర్వాత హుజూరాబాద్ అయితే కనీవిని ఎరగని ఉప ఎన్నిక. కేసీఆర్ తనకున్న సర్వశక్తులు ఒక ఉప ఎన్నికలో పెట్టి ఈటల రాజేందర్ను ఓడించడానికి ప్రయత్నం చేశారు. మామూలు ప్రయత్నం కాదు. నాకు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది చెప్పారు, అసలు మా సార్ నేను ఏనాడు చూడలేదు ఇట్లా అని. ప్రభుత్వము దళిత బంధు లాంటి పథకాలు ప్రకటించి ప్రభుత్వాలు ఎన్ని చేయాలో ఎన్ని చేయకూడదో అన్నీ చేశారు. ఎన్ని చేయాలో అన్నీ చేశారు, ఎన్ని చేయకూడదో కూడా అన్నీ చేశారు. కమ్ వాట్ మే ఈటల రాజేందర్ను ఓడించాలి అని. బట్ ఈటల రాజేందర్ 25,000 మెజార్టీతో గెలిచాడు. ఈ 2 విజయాలు మామూలు విజయాలు కాదు. జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ను ఒక రకంగా ఒక దశలో కంగు తినిపించి అసలు అధికారమే వస్తుందా అనే పరిస్థితి, బీజేపీ మేయర్ వస్తుందా అనే పరిస్థితి కూడా వచ్చింది. ఆ టైంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? హుజూరాబాద్లో 3,000 ఓట్లు, మీకు దుబ్బాకలో డిస్టెంట్ థర్డ్, నాగార్జున సాగర్లో జానారెడ్డి లాంటి కాంగ్రెస్ కురు వృద్ధుడు భీష్మాచార్యుడిగా వెటరన్ అన్ని ప్రభుత్వాల్లో మంత్రిగా ఉండి ప్రతి ఎన్నికలోనూ గెలవగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు, మామూలు నాయకుడు కాదు కదా జానారెడ్డి. ఎన్టీ రామారావు కాలం నుంచి చూస్తున్నాం ఆయన ప్రత్యేకతను. సో అలాంటి జానారెడ్డిని నోముల నరసింహయ్య, స్వర్గీయ నోముల నరసింహయ్య కుమారుడు, ఒక కంపారిటివ్లీ పాలిటిక్స్లో కొత్తవాడు, అలాంటి వ్యక్తి ఓడించగలిగాడు నాగార్జున సాగర్లో. కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. మీకు హుజూర్ నగర్లోనైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు, ఆయన రాజీనామా చేసిన సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ ఓడిపోయింది. సో ఇవన్నీ చూసినప్పుడు సహజంగానే గేట్ వే ఆఫ్ తెలంగాణగా ఆ రోజు కూడా బీజేపీనే భావించారు. బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయము అని భావించారు. కానీ ఏం జరిగింది? అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవరకు డామిట్ కథ అడ్డం తిరిగింది.
బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది. 2019 లోక్సభ ఎలక్షన్లో 20% వస్తే 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 4 ఏళ్ల తర్వాత 14% వచ్చింది. 20% కాస్త 14% పడిపోయింది. 1/3 ఓటింగ్ ఎగిరిపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఈసారి కూడా మళ్ళీ 35% వచ్చింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడుతుందా? ధర్మపురి అరవింద్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన పూరితంగా అదేదో పార్టీని ధిక్కరించేందుకో పార్టీని విమర్శించేందుకో అనలే. ఒక భారతీయ జనతా పార్టీ ఎందుకు రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోతుంది అన్న ఆవేదన నుంచి ఆయన ఒక వ్యాలిడ్ క్వశ్చన్ వేశాడు. మేము ఎందుకు లోక్సభ ఎన్నికల్లోమో ఇంతగా గెలుస్తున్నాం. 24లో 8 లోక్సభ సీట్లు, 8 సీట్స్, 2019లో 4 సీట్స్ గెలిచాము. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూడండి, 2014 తెలంగాణ వచ్చాక 5 సీట్స్, 2018లో ఒక్క సీట్, 5+1 6, ఇప్పుడు 2023లో 8, 14, ఉప ఎన్నికల్లో 2 అనుకుందాం, 14 సీట్సే, ఒట్టు 16 సీట్సే కదా. ఆ ఉప ఎన్నికలు పక్క పెడితే 14 సీట్స్, 5+1+8. తెలంగాణ వచ్చాక 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 కలిపి బీజేపీకి వచ్చినాయి 14 సీట్లు, 5+1 6+8. మరి 3 ఎన్నికల్లో ఎన్ని అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరిగింది? 119 × 3 అంటే 357, 357 అసెంబ్లీ సీట్లలో ఎన్నికలు జరిగితే బీజేపీకి వచ్చినాయి 14 మాత్రమే. సో మరి ఏమవుతుంది రాష్ట్రంలో? ఈ లెక్కన ఏం చెప్పింది కాదు, మళ్ళీ ధర్మపురి అరవింద్ అది కూడా ధిక్కార స్వరంతో క్రమశిక్షణ రాహిత్యంతో అన్న మాటలు కావు, ఆవేదనతో అన్న మాటలు. సో ఒక బీజేపీ నిబద్ధత కలిగిన కార్యకర్త మనసులో ఉన్న ఆవేదన ధర్మపురి అరవింద్ బయట పెట్టాడు. సో అందువల్ల ఇవన్నీ రామచంద్రరావు తెలియనివి కావు. రామచంద్రరావు ఇవన్నీ చూసి అనుభవించి వచ్చిన నాయకుడు. కానీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు కనుక సైన్యాధిపతి ఎప్పుడు కూడా తన బలగంలో ఉన్న బలాన్నే చెప్తాడు తప్ప బలహీనతలు చెప్పడు కదా. ఇది మా దాంట్లో అతిరథ మహారథులు ఉన్నారు అంటాడు తప్ప ఇక మా వాళ్ళకు పలానైనా ధనుర్విద్య బాగా తెలుసు కానీ మళ్ళీ సమయానికి ఆయనకు బాణాలు గుర్తురావు అని చెప్పలేడు కదా. సో అందువల్ల మా దగ్గర సర్వశక్తివంతుడే కానీ అతనికి పలానా ఇబ్బంది ఉంది అని చెప్పరు కదా. సో ఎవరి లోపాలు వాళ్ళు ఎవరు చెప్పుకోరు, తమకున్న శక్తి సామర్థ్యాలే చెప్తారు, అది అటైనా ఇటైనా ఎవరైనా. సో అందువల్ల ఏ పార్టీ అయినా అలాగే చెప్పుకుంటుంది. సో కానీ ప్రాక్టికల్ రియాలిటీ ఏంటి? చాలాసార్లు గేట్ దగ్గరికి వస్తున్నట్టు కనిపించిన గేట్ లోపలికి మాత్రం బీజేపీ ఎంటర్ అవుతలేదు, గేట్ దగ్గర ఆగిపోతుంది. దీనికి కారణాలని బీజేపీ అన్వేషించుకోవాలి. దీనికి కారణాలు ఏంటంటే, ఒకటి ఆ లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాపిత అంశాల ప్రభావం వల్ల ప్రాంతీయ పార్టీ జాతీయ ఎన్నికలు ఏం చేస్తుందనే క్వశ్చన్ మార్క్ వల్ల బీఆర్ఎస్ కన్నా బీజేపీ బెటర్ పర్ఫామ్ చేస్తున్నమాట నిజం. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆ పరిస్థితి ఉంటలేదు. ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది, 20%. అసెంబ్లీ ఎన్నికల్లో 23లో మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 14% వస్తే 2024 లోక్సభ ఎన్నికలు కొద్ది నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో 35%, 21% పెరిగాయి. కానీ ఏం జరిగింది? మళ్ళీ 21% పెరిగిన తర్వాత కూడా మీకు అసెంబ్లీ లోపల బయట బీఆర్ఎస్ ఉన్నంత యాక్టివ్గా బీజేపీ లేదు. ఇలా రాజకీయ శిబిరంలో మీరు చూడండి, బీజేపీ 35% ఓటింగ్ వచ్చాక ఏ స్థాయిలో ఉండాలి? లేదు. ఎందుకు లేదు అంటే స్వయంకృత అపరాధాలు, సెల్ఫ్ గోళ్ళు, 3 నాయకులు ఉంటే 5 గ్రూపులు ఉంటాయి బీజేపీలో, ఒకరికొకరికి పడదు. మనం చూసాం కదా ఈ మధ్యకాలంలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ తన ఇంటి వద్ద తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ బీ కేర్ఫుల్ నా కొడక అని అన్న మాటలు మనం వినలేదా? తర్వాత అది నేను రాజేందర్ సంజయ్ని ఉద్దేశించి అనలేదు అని చెప్పి ఫీలర్లు వివరణలు ఇచ్చినా అందరికీ తెలుసు కదా, ప్రాక్టికల్గా అన్ని పత్రికలు రాస్తాయి కదా. సో మరి ఈ స్థాయికి వచ్చిన బీజేపీ ఏమీ చేయలేని పరిస్థితి కదా. ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడే కావచ్చు, పార్టీకి చాలా అవసరమైన నాయకుడే కావచ్చు, బట్ స్టిల్ ఏం చేసింది పార్టీ? చూస్తూ ఊరుకుంది. మీకు రామచంద్రరావు నాయకత్వంలో ఒక బృందం కేటీఆర్ను కలిసింది, లింగోజీ కూడా జిహెచ్ఎంసీ ఉప ఎన్నికల సమయంలో కలిసి మాకు మద్దతు పోటీ పెట్టకండి అని. అప్పుడు బీఆర్ఎస్ అంగీకరించింది. అందుకే నేను ఎప్పుడు అంటాను, అది పొమ్మంటే పోదురా చెలియా, అది లింగోజీ గూడరా అని. సో
సో ఆ లింగోజిగూడలో రామచంద్రరావు, పేరాల శేఖర్రావు వీళ్ళంతా అప్పుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి కేటీఆర్తో ప్రగతి భవన్లో సమావేశమై లింగోజిగూడలో బీజేపీ పోటీ చేసింది ఉప ఎన్నికలో, బీఆర్ఎస్ సానుభూతి పేరిట పోటీ చేయలే, కానీ గెలిచింది కాంగ్రెస్. బీజేపీ బీఆర్ఎస్లో కుమ్మక్కాయ అన్న ఆరోపణ వచ్చింది. సో కానీ అప్పుడు రామచంద్రరావు, పేరాల శేఖర్రావు పార్టీకి అడగకుండా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారని ఒక కమిటీ వేసి ఆయన క్రమశిక్షణ చర్యలు అన్నారు. ఏం జరిగింది? రామచంద్రరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. సో లింగోజిగూడ ఎపిసోడ్కు నాయకత్వం వహించి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారన్న ఆరోపణ గురైన నాయకుడు కాస్త పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు కదా. సో అందువల్ల మీకు ఆ లింగోజిగూడ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు బీ కేర్ఫుల్ నా కొడుకు ఎపిసోడ్ వరకు ఆ మధ్య పేరాల శేఖర్రావు ఓపెన్గా ఫేస్బుక్లో పెద్ద పోస్ట్ పెట్టాడు కదా పార్టీ నాయకత్వాన్ని. ఇలా పార్టీ నాయకత్వాన్ని ధిక్కరిస్తూ పార్టీ క్రమశిక్షణ రేఖను దాటుతూ పార్టీలోనే లీడర్లు పనిచేస్తుంటే ఏం చేయగలుగుతుంది పార్టీ నాయకత్వం? దాని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ వర్సెస్ సంజయ్ ఎపిసోడ్ కదా. సంజయ్ మీరు ఇది ఏం జరిగింది మరి? అందువల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, ఈ వ్యవహారం అంతా చూస్తున్నాం. సో ఇది మరి ఎక్కడికి పోతుంది? బీజేపీ అవకాశాలను ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది అనే ప్రశ్న ముందుకు వస్తాయి. అయితే అరువు తెచ్చుకున్న నాయకులతో బీజేపీ ఇక్కడ హంగామా చేద్దామని చూస్తోంది. అంటే బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో ఓడిపోయిన అసంతృప్తితో ఉన్న నాయకులందరినీ తీసుకొని గెలుద్దామని, అంటే హోమ్ గ్రోన్ ఆపరేషన్ కాకుండా ఇంపోర్టెడ్ ఆపరేషన్గా చేయాలి అని. బట్ ఆ ఛాలెంజెస్ అయితే బీజేపీకి డెఫినెట్గా ఉన్నాయి. సో అందువల్ల సైన్యము లేదు, నాయకులు ఉన్నారు, వ్యూహము ఉంది కానీ ఐక్యత లేదు. సో సైన్యము లేదు, నాయకులు మాత్రం ఉన్నారు. గ్రాస్ రూట్స్లో మీకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో సొంతగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్లు ఎమ్మెల్యేలుగా గెలవగలిగే సామర్థ్యం ఉండి సొంతగా ఒక 20,000 ఓట్లు తెచ్చుకోగలిగే నాయకులు బీజేపీకి 119 సీట్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అందుకే నేను సైన్యము లేదు, నాయకులు ఉన్నారు, వ్యూహం ఉంది, ఐక్యత లేదు. మామూలు కానీ జాతీయ స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, కానీ రాష్ట్ర స్థాయిలో వాటిని ఉపయోగించుకునే నైపుణ్యాన్ని బీజేపీ ప్రదర్శించలేకపోతుంది. అందువల్ల భవిష్యత్తు ఏమవుతుందని మనం చెప్పలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితి అది. ఎస్ సార్. ఇకపోతే ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి సార్. గతంలో చూసినట్లయితే దాదాపుగా మీరు చదువుకున్న కాలంలో కూడా అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అంటే చాలా గొప్ప విషయంగా ఉండేది. సీటు దొరికింది అంటే అదొక అద్భుతంగా భావించేవారు, చాలా వాల్యుబుల్గా అనిపించేది. ఇంజనీరింగ్ చేయడము అంటే అదొక గొప్ప విద్యా కోర్సును చేస్తున్నాము అని ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు సీట్లు మిగిలిపోయే పరిస్థితి వస్తుంది సార్. 11,638 సీట్లు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఇంజనీరింగ్లో. అంటే ఇంజనీరింగ్కి డిమాండ్ తగ్గుతుంది అనుకోవాలా? మెకానికల్ లాంటి కోర్సుల్లో అయితే 68% భర్తీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందువల్ల అంటారు సార్ ఇది చేంజ్? మీరు అన్నది నిజమే. నాకు కూడా గుర్తు 1980లో నాది ఇంటర్మీడియట్ అయిపోయింది విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నాకు అప్పుడు ఎంసెట్లో 991 ర్యాంక్ వచ్చింది. 991 ర్యాంక్ వస్తే నాకు సీట్ రాలే. 991. ఇప్పుడు పక్కకు 2 సున్నాలు పెట్టినా సీట్ వస్తుంది. 99,100 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. అప్పుడు 991కు ఇంజనీరింగ్ సీట్ రాక బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివాను. సో మా అన్నయ్యకు 108 ర్యాంక్ ఎంసెట్లో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇవన్నీ ర్యాంకులు, మళ్ళీ తెలంగాణలో కూడా కాదు. సో నాకు వచ్చినాక మా అన్నయ్యకు 108 ర్యాంక్ వస్తే ఉస్మానియాలో సీట్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్, కానీ సివిల్లో వచ్చింది. ఆ రోజుల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్, అప్పటికి కంప్యూటర్ సైన్స్ లేదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలక్ట్రానిక్స్ ఉండేది, సెకండ్ ప్రిఫరెన్స్ మీకు మెకానికల్ ఉండేది, థర్డ్ ప్రిఫరెన్స్ సివిల్ ఉండేది, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఎలక్ట్రికల్ ఉండేది. అంటే ఇప్పుడు కాస్త దానికి గ్లామరైజ్ చేశారు, ఎలక్ట్రికల్ అనకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అని గ్లామరైజ్ చేయడం వల్ల ఇప్పుడు అది టాప్లోకి వచ్చింది. కానీ ఆ రోజుల్లో అది ఫోర్త్ ప్రిఫరెన్స్గా ఉండేది. కానీ మా అన్నయ్యకు ఎలక్ట్రానిక్స్ రాలే, మెకానికల్ రాలే, సివిల్ వచ్చింది. సో అంటే ఆ రోజుల్లో 108 ర్యాంక్ వస్తే కూడా సివిలే టాప్ కోర్స్ అయిన ఎలక్ట్రానిక్స్ రాలే, నెంబర్ 2 డిమాండ్ ఉన్న మెకానికల్ కూడా రాలే. అప్పుడున్న సిచ్యువేషన్ అది. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనకు తెలుసు కదా, వేరే ర్యాంక్ వచ్చినా కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చేస్తుంది. సో దీనికి కారణం ఏంటి మరి అంటే, ఒకటి
ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. అన్ప్లాన్డ్ మష్రూమింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. అసలు ఎక్కడ పడితే అక్కడ ఏడ పడితే ఆడ ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారు. ఇది మొదటి కారణం. అంటే proliferation of data does not mean proliferation of knowledge అంటారు. అంటే డేటా ఎక్కువైతే విజ్ఞానం ఎక్కువైనట్టు కాదు. సో సినిమాలు ఎక్కువైతే నాణ్యత పెరిగినట్టు కాదు. అందుకంటారు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చెత్త సినిమాకు పాటలు ఎక్కువ, చేతకానమ్మకు నొప్పులు ఎక్కువ అని తెలుగులో సామెత ఉంది. సో అందువల్ల మీకు రాశి పెరిగిన మాట నిజం, వాసి పెరగలే. క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పెరగకుండా క్వాంటిటేటివ్గా పెరిగాయి. అది ఎప్పుడు నడిచింది అంటే ఏదో Y2K భూమి వచ్చినప్పుడు మీకు సమ్మక్క సారక్క జాతర వస్తే ఉడికినా ఉడకపోయినా రోడ్డు పక్కన ఉన్న ఇడ్లీలు అమ్ముడుపోతాయి, దోశలు అమ్ముడుపోతాయి, ఆమ్లెట్లు అమ్ముడుపోతాయి. ఎందుకంటే జాతర కదా, వేల సంఖ్యలో జనం వస్తుంటారు, వాళ్ళకి తగ్గట్టు అందించలేము. కానీ జాతర లేని సమయంలో అలా ఉండదు. సో అందువల్ల Y2K భూమి వచ్చినప్పుడేమో లేదు, ఇలా సడన్గా సాఫ్ట్వేర్ భూమి వచ్చినప్పుడు ఈ రాశి కాస్త ఉపయోగపడ్డ మాట నిజం. ఎందుకంటే ఇంజనీరింగే కాదు, నార్మల్ BA BComలు చేసి కూడా కంప్యూటర్స్లోకి వెళ్ళిన మాట నిజం. కానీ ఆ దశ ఇప్పుడు లేం మనం. ఆ దశ మారిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు రోబోటిక్స్, బాట్స్ అండ్ రోబోట్స్ వచ్చి ఆటోమేషన్ యుగంలో ఉన్నాం. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ చాలా గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ ల్యాండ్స్కేప్ మొత్తం మారిపోయింది. అందువల్ల ఇప్పుడు హయ్యెస్ట్ క్వాలిటీ ఉంటే తప్ప నిలబడలేరు. మీకు ఏ రంగంలోనైనా ఇప్పుడున్న ట్రెండ్ అంటే మిడియాక్రిటీ యాజ్ నో ప్లేస్ అంటారు. అంటే దిగువ స్థాయి నైపుణ్యాలు రిడెండెంట్ అవుతున్నాయి, ఎందుకంటే అవన్నీ టెక్నాలజీ చేయగలుగుతుంది. సో హయ్యెస్ట్ టాలెంట్ ఉన్నవాడికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. సో విల్ నెవర్ ఇప్పుడు టెలిప్రాంప్టర్ చూసి నాకు చదవడం తప్ప ఇంకోటి రాదు అని ఎవరైనా యాంకర్ అనుకుంటే 5 ఏళ్లలో మీకు ఉద్యోగాలు ఉండవు. ఎందుకుండవంటే ఏ యాంకర్లు వచ్చి చదివేస్తారు. సో లేదు, మీకు చదవరాకపోయినా మీరు ఇలా పెదాలు కదిలించిన స్క్రీన్ పైన మీరు కనబడతారు. వాయిస్ ఇంకో బ్రహ్మాండమైన వాయిస్ ఉంటుంది, సింథసైజ్డ్ వాయిస్ మీ వాయిస్ ఉంటుంది కావాలంటే. అందువల్ల మీరు టెలిప్రాంప్టర్ పైన చూసి చదవడం తప్ప నాకు ఇంకోటి రాదు అంటే ఉద్యోగాలు రావు. సో అందువల్ల రోజులు మారిపోతున్నాయి. సో అందువల్ల కంప్యూటర్ ఫీల్డ్లో కూడా మారుతున్నటువంటి పరిణామాల వల్ల మీకు అత్యాధునిక టాలెంట్ ఉంటే తప్ప డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. దీనికి మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం, మేము పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, అందువల్ల మాకు రాదు అని సమర్థించుకుంటుంటారు. ఇదొక రాంగ్ మైండ్ సెట్. మీకు ఒక మంచి బుక్ ఉంది మైండ్ సెట్ అని, ఫిక్స్డ్ మైండ్ సెట్ అని, వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎవడో ఇట్లా ఆలోచించాడు. నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, మందమరిలో 10వ తరగతి దాకా చదువుకున్నాను, ఆదిలాబాద్ జిల్లాలో పుట్టాను, చదివాను. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అది. ఒక పల్లెటూరులో పుట్టాను, ఎదిలాపురం అనే ఊళ్ళో. మా నాన్న ఒక సాధారణ స్కూల్ టీచరు, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. 7th దాకా తెలుగు మీడియంలో చదువుకున్నాను. మరి నాకు రాలేదా, ఇంగ్లీష్ రాలేదా, నేను ఈ స్థాయికి రాలేదా? ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు కూడా నన్ను కోట్ చేశాయి. మీరు గూగుల్లో కొట్టండి K. నాగేశ్వరన్ ఫైనాన్షియల్ టైమ్స్ అంటే, జాన్ రీడ్ అనే ఫైనాన్షియల్ టైమ్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ నన్ను కోట్ చేసిన ఆర్టికల్ కనబడుతుంది మీకు. సో ఎందుకు ఇదన్నీ మన మైండ్ సెట్, మన అసమర్థతను మనము డిఫెండ్ చేసుకోవటానికి ఇవన్నీ మాట్లాడుతుంటాం. కొంతవరకు నిజం, కానీ ఇది పూర్తిగా మా పరిస్థితులే వల్లనే మేము డెవలప్ కావడం లేదనేది పూర్తి నిజం కాదు, పాక్షిక నిజం. ఖచ్చితంగా పరిస్థితులు ప్రభావం చూపుతాయి, కానీ పరిస్థితులను ఛేదించి కూడా మనము సక్సెస్ కావచ్చనటానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో అందువల్ల మా మిత్రుడు ఇంటర్మీడియట్లో బెల్లంపల్లిలో చదివి ఫెయిల్ అయ్యాడు. సాధారణ డిగ్రీ కాలేజీలో హైదరాబాద్లో చదువుకున్నాడు. ఇప్పుడు క్యాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో టాప్ క్యాన్సర్ రీసెర్చర్గా ఉన్నారు. సో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి మన చుట్టే. సో అందువల్ల మీకు ప్రపంచంలో మా అన్నయ్య ఉన్నాడు, మా బెల్లంపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఆదిలాబాద్ మొత్తంలో 2-3%, 5% కూడా పాస్ కాలే. అందరు ఇంగ్లీష్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. మా అన్నయ్య కూడా ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యి మోడరేషన్ అంటే చాలా లో రిజల్ట్ ఉందని ప్రభుత్వం ఒక 5 మార్కులు కలిపితే పాస్ అయ్యాడు. ఇలా అమెరికాలో ఒక టాప్ IT కంపెనీలో ఈజ్ ఎట్ డైరెక్టర్ స్టేజ్.
ఎలా వచ్చారు? ఇవన్నీ సాధ్యమైంది కదా. అందువల్ల ప్రాక్టికల్గా మనం మైండ్ సెట్ మారాలి. కానీ అలా మారకుండా మనం ఉంటే ఇలాగే ఉంటుంది. అందువల్ల ఇంజనీరింగ్కి వచ్చేవరకు ఏంటంటే క్వాలిటీ ఉండాలి. అంటే మనము ఈ మీడియాక్రిటీని బయటపడాలి. పైగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే చాలా లో స్టాండర్డ్. ఇప్పుడు కూడా మీరు చదవండి ఆ న్యూస్లో, గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీల్లో బాగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ సీట్లు కూడా ఖాళీ ఉన్నాయి. ఏమవుతుంది అంటే మీరు ఒక చిన్న పట్టణంలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ పెడతారు. అంటే ఎవరొచ్చే కంప్యూటర్స్ నేర్పాలి? మీకు టీచింగ్ క్వాలిటీ లేదు, రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, రియల్ ప్రాజెక్ట్ లేవు చాలా ఇంజనీరింగ్ కాలేజీలో, ఇండస్ట్రీతో అనుసంధానం లేదు. ఇప్పుడు మీరు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పోండి, జార్జియా టెక్ యూనివర్సిటీ వెళ్ళండి. నేను అమెరికాలో అట్లాంటాలో జార్జియా టెక్ యూనివర్సిటీ వెళ్ళాను. మీకు అసలు అత్యాధునికమైన టాప్ ఇండస్ట్రీస్ అంతా ఇంక్యుబేషన్ సెంటర్లు పెడతాయి. ఇప్పుడు మన యూనివర్సిటీలో ఎన్ని ఇలా ఉన్నాయి చెప్పండి. నేను మెసెసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT, ఇది వరల్డ్స్ టాప్ మోస్ట్ లీడింగ్ టెక్నాలజీ కాలేజ్. అక్కడ వెళ్తే వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా రోబోట్స్ తయారు చేస్తున్నారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివే పిల్లలు తమ పాకెట్ మనీ కొరకు ఐఫోన్లకు కావాల్సిన యాప్లు డిజైన్ చేస్తారు. మన దగ్గర ఎంతమంది కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లు ఐఫోన్ కావాల్సిన యాప్ డిజైన్ చేయగలరు? ఇప్పుడంటే వచ్చి కొంత అందరు చేస్తున్నారు. లేదు పోనీ ఒక రోబోట్ తయారు చేయగలిగారు చెప్పండి. సో ఈ పరిస్థితిలో మనం ఎందుకున్నాం అన్నది క్వశ్చన్. ఎంత అంటే క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ లేకుండా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది, ఇరుకైన గదుల్లో మెడికల్ సైన్స్. ఎన్నడూ కూడా ఒక డెడ్ బాడీని కూడా టచ్ చేయని వాళ్ళు డాక్టర్గా బయటకు వస్తున్నాడు, కడావర్ అంటారు. సో ఎందుకు మరి వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వస్తుంది? మీరేమో విద్యా రంగాన్ని విస్తరించాలన్న పేరిట చిన్న చిన్న పట్టణాల్లో కూడా కోర్సులు పెడుతున్నారు. దానికి తగ్గట్టు ఫ్యాకల్టీ లేదు, ట్రైనింగ్ లేదు, అప్గ్రేడింగ్ లేదు, మీకు ఇండస్ట్రీతో అనుసంధానం లేదు. పాపం పిల్లలు తప్పు కాదు కదా, పిల్లల మైండ్ సెట్ మారాలని ముందే చెప్పాను. కానీ ప్రతిదాన్ని మనం పిల్లలపైన నేరం మోపలేము. పిల్లలు ఏం తప్పు చేశారు? ఈ పరిస్థితులను క్రియేట్ చేయకపోతే పిల్లలు ఏం చేయగలుగుతారు? సో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలది నేరం కాదు కదా. మైండ్ సెట్ మారాలి అనడంలో అభ్యంతరం ఏం లేదు. కానీ అసలు మైండ్ సెట్ కన్నా ముఖ్యమైనది ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ప్రమాణాలని మార్చాలి. మీరు అది మార్చుకోవాలి కదా. ఎస్ సార్. ఇకపోతే మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ మనది కాదు అని చెప్పేసి 3వ స్థానానికి మనం ఎదుగుతున్నాం అంటూ మోడీ వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ట్రంప్ ఏదైతే డెడ్ ఎకానమీ అన్నారో దానికి ధీటుగా ఈ సమాధానం ఇచ్చారు అనిపిస్తోంది. మనం 3వ స్థానానికి ఎదుగుతున్నాం అంటూ ఆయన ఒక బెంగళూరు పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సార్, ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? దీన్ని మనం ఎలా 3వ స్థానానికి ఎదగడం అనేది నిజం. ఇవాళ కాకపోతే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో గ్యారంటీగా ఎదుగుతాం. కానీ సమస్య అది మాత్రమే కాదు, కొంతవరకు మోడీ అన్నది నిజం. ఎందుకంటే ఇవాళ గ్లోబల్ గ్రోత్లో 18% ఇండియా కంట్రిబ్యూట్ చేస్తుంది, 11% మాత్రమే అమెరికా కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే గ్లోబల్ గ్రోత్కు. ఇవాళ మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ 6.5%, IMF ప్రొజెక్షన్ కూడా 6.4%. వరల్డ్ ఎకానమీ 3% గ్రోత్ రేట్ ఉంది. మీకు అమెరికన్ ఎకానమీ 1.9% గ్రోత్ రేట్. అంటే కానీ ఈ పర్సంటేజెస్ను బట్టి మనము ర్యాంకులు ఇచ్చుకుంటే పోతే రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ ఎకానమీ $30 ట్రిలియన్, 29-30 ట్రిలియన్, 30 లక్షల కోట్ల డాలర్లు. అదే మన ఇండియన్ ఎకానమీ $4 ట్రిలియన్. మరి మనము 6.5% అన్నా అది 1.9% అన్నా 1.9 ఎక్కువ అవుతుంది కదా. ఎందుకంటే ఆ సైజ్ ఆఫ్ ది ఎకానమీ వేరు కదా. మీకు స్టాటిస్టిక్స్ ఎట్లా అవుతాయంటే ఇల్యూషన్, 20 మార్కులు వచ్చిన వారికి 40 మార్కులు వచ్చాయనుకోండి, నాది 100% ఇంప్రూవ్మెంట్ ఉంది లాస్ట్ టైంతో పోలిస్తే అంటాడు. 90 మార్కులు వచ్చిన వాడికి 91 మార్కు వచ్చింది అనుకోండి, ఏమీ లేదు ఇంప్రూవ్మెంట్ అంటే నడవదు కదా. 91, 40, 40 కదా. అందువల్ల స్టాటిస్టిక్స్ డు నాట్ ఆల్వేస్ టెల్ ద స్టోరీ. అందువల్ల డెఫినెట్గా ఇండియా ఈజ్ ఏ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మనము లార్జెస్ట్ ఎకానమీ వైపుగా దూసుకెళ్తున్న మాట నిజం. భారతదేశం డెడ్ ఎకానమీ అనేది డెడ్ మైండ్ సెట్తో మాట్లాడే పనికిమాల మాట అది. సో డెడ్ ఎకానమీ ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఇది లైవ్లీ ఎకానమీ, కికింగ్ ఎకానమీ, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అందుకే నేను అమెరికా వృద్ధి రేట్ ఫిగర్స్, ఇండియా గ్లోబల్ గ్రోత్ రేట్, ఇండియా గ్రోత్ రేట్ ఫిగర్స్ మీద కంపారిజన్ ఇచ్చాను.
ప్రజెంట్ గ్లోబల్ గ్రోత్ ఇండియా కంట్రిబ్యూషన్ కూడా చెప్పాను. అందువల్ల ఇండియా ఈజ్ సర్టన్లీ నాట్ ఎ డెడ్ ఎకానమీ. అలా మాట్లాడిన వ్యక్తి డెడ్ మైండ్ సెట్ను తెలియజేస్తుంది అది. సో అందులో డిస్ప్యూట్ లేదు, నరేంద్ర మోడీ అనేది నిజం. కానీ అదే సమయంలో మన ఈ జీడిపి ఫండమెంటలిజం కూడా మంచిది కాదు. అంటే ప్రతిదాన్ని జీడిపితోనే కొలిస్తే ఏమవుతుంది, మన ఎగ్జామినేషన్ సిస్టంలో చూస్తున్నాం కదా, మార్కిజం అంటారు. అంటే మార్కులు, MARKSM, మార్కులు వస్తే మేధావిగా భావిస్తే ఉద్యోగాలు వస్తున్నాయా? గోల్డ్ మెడల్ వచ్చినా లాలో టాప్ లాయర్ కావాలని రూల్ ఏం లేదు. మెడిసిన్లో టాప్ ర్యాంక్ వచ్చినా టాప్ డాక్టర్ కావాలని రూల్ ఏం లేదు. మీకు డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రతిపాదించిన డార్విన్ లాంటి మహోన్నత శాస్త్రవేత్త, ఆయన నార్మల్ పర్సన్, ఈజ్ నాట్ ఏ టాప్ ర్యాంకర్. చాలామంది తెలియదు అది మీకు. ఈజ్ నాట్ ఏ టాప్ ర్యాంకర్. ఎవరు? డార్విన్. మరి డార్విన్ టాప్ ర్యాంకర్. డార్విన్ అంటే ఏమనుకుంటాం మనం? టాప్ మోస్ట్ అనుకుంటాం. ఈజ్ నాట్ ఏ టాప్ ర్యాంకర్. సో అందువల్ల ఆ ర్యాంకులకు ఆనాటి నుంచే పరిస్థితి ఇది. అంటే అందువల్ల ఎప్పుడు కూడా మనము క్వాంటిఫైయబుల్ టార్గెట్స్ పైన ఆధారపడకూడదు. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్లో కూడా చూడండి, ఆ సమయంలో పెద్ద ర్యాంకులు రాని వాళ్ళు కూడా, మార్కులు పెద్దగా రాని వాళ్ళు కూడా జీవితంలో చాలా గొప్ప పొజిషన్లకు వెళ్ళిన వాళ్ళు చాలామంది చూస్తుంటాం మనం. సో దానికి కారణం ఏంటంటే మనకు ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉంటే చాలు. గ్రోత్ మైండ్ సెట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ అచీవ్. నేను ఇంతకుముందు మీకు ఫిక్స్డ్ మైండ్ సెట్ వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్ అనే పుస్తకమే ఉంది, చదవండి ఏదన్నా. మైండ్ సెట్ అనే బుక్, అది వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. సో ఆ బుక్ మీకు గ్రోత్ మైండ్ సెట్లో ఉండే క్యారెక్టర్ ఏంటంటే, నేను ఏదైనా సాధించగలను అనే పరిస్థితి ఉండాలి. సో నేను ఇప్పటికే సాధించాను, నాకు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదనుకున్నా తప్పే. అందువల్ల ఆస్పిరేషన్ ఉండడం నేరం కాదు. కానీ జీడిపి ఫండమెంటలిజం ఎందుకు తప్పు అంటే, ఇది మళ్ళీ నేను చెప్పడం కాదు, దత్తాత్రేయ హోస్బోలే చెప్పాడు. ఆయన RSS నాయకుడు. ఏమన్నాడు? 22 కోట్ల మంది భారతీయులకు లెస్ దెన్ 375 రూపీస్ పర్ డే, అంటే రోజుకు 375 రూపాయల కన్నా తక్కువ. ఇప్పుడు చెప్పండి, మరి మనము 3వ ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తే సరిపోతుందా? మీరు ఆకుకూరలు అమ్ముకునే రోడ్డు పక్కన కూర్చున్న తల్లిని పోయి అడగండి, ఏంటమ్మా దిగాలుగా ఉన్నావు, సరిగా అమ్ముతలేవండి. ఏం సార్ వర్షాకాలం సార్, ఆకుకూరలు అమ్ముకోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని అనుకో. అట్లెందుకు బాధపడుతున్నావు అమ్మా? భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తోంది అంటే ఆమె నేను ఏం చేస్తుంది? ఆ పుచ్చిపోయిన ఆకుకూరని మొగన కొడుతుంది. మీరు ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఏం సార్ ఆటో బాగా సవారీ రాస్తలేదా, ఏం గిరాకీ లేదా, బాధపడుతున్నావు అంటే, ఏం చేస్తాను సార్ ఇప్పుడు క్యాబ్లు వచ్చాయి, సో ఈ మధ్య ఫ్రీ బస్ కూడా వచ్చేసింది, ఆటోలకు రావడం లేదు అని బాధపడుతుంటే, ఎందుకు బాధపడుతున్నావు? భారతదేశం 3rd ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుతుంది అన్నామనుకోండి, ఒప్పుకుంటారా? సో ఇన్ఫోసిస్లోమో TCSలోమో లే ఆఫ్ అయిన ఉద్యోగిని క్యాంపస్ హైరింగ్ లేక అసలు IT జాబ్ వస్తుందో లేదో అన్న బాధతో ఉన్న ఒక ఇంజనీరింగ్ అయిన బిడ్డను నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇండియా ద 3rd ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఒప్పుకుంటారా? సో అందువల్ల లెట్ us see the reality. 3rd ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కావడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఇస్ ఎ మీన్స్. మార్గము లక్ష్యము అని రెండు ఉంటాయి. మార్గం వేరు, లక్ష్యం వేరు. అది లక్ష్యం కాకూడదు, మార్గం కావాలి. మార్గం కావాలి అంటే ఆ హై గ్రోత్ అలా ప్రజల జీవితాల్లో రిఫ్లెక్ట్ కావాలి. అది రిఫ్లెక్ట్ కావాలంటే అసమానతలు ఉండకూడదు. 22 కోట్ల మంది భారత ప్రజలకు 375 రూపీస్ కన్నా తక్కువ. కానీ గౌతమ్ అదానీ ఆదాయం చూడండి, గంటకు 100 కోట్ల రూపాయల ఆదాయం. సో ఇంతటి అసమానతలున్న దేశం మనది. ముఖేష్ అంబానీ 5,000 కోట్లతో తన కొడుకు పెళ్లి చేసుకోగలిగాడు. 5,000 రూపాయలు కూడా పెళ్లి ఖర్చు పెట్టడానికి టెన్షన్ పడే కుటుంబాలు మన దేశంలో ఎన్నున్నాయి. సో బిడ్డ పెళ్ళికి ఒక బంగారం కొనాలంటే, ఒక తాలిబొట్టుకు బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఈ రియాలిటీని మనం ముఖేష్ అంబానీ 5,000 కోట్లతో పెళ్లి చేయగలిగాడని చూసి భారతదేశ అభివృద్ధిని కొలిస్తే చాలా ప్రమాదకరం. భారతదేశ అభివృద్ధిని సామాన్య ప్రజల జీవితాల కోణం నుంచి చూసి మనము దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. మన దేశం సాధిస్తున్న వృద్ధి రేటుతో గర్వపడాలి. కానీ ఆ వృద్ధి రేటుతో మాత్రమే మన ఆలోచన ఆగిపోకూడదు.
దట్ షుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ ద థింకింగ్. ఎస్ 6.5% గ్రోత్ రేట్ ఉన్నాం, ప్రపంచ వృద్ధి రేటు 3% ఉన్నా, అమెరికా వృద్ధి రేటు 1.9% ఉన్నా, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. కానీ దట్ షుడ్ బి ద మీన్స్ టు అచీవ్ సంథింగ్ ఎల్స్. అదేంటంటే ప్రజల జీవితాలు మార్చాలి. ఇవాళ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో క్వాలిటీ ఎట్లుంది, ఒక సాధారణ బడ్జెట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ బడ్జెట్ స్కూల్లో ఎంతుంది, ప్రమాణాలు ఒకే రకంగా ఉన్నాయో చూడండి. సో మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎంత కంపారిజన్ ఉంది చూడండి. ఈ తేడాను మన అమెరికాలో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మన దేశంలో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉందో చూడండి. హెల్త్ ఇండికేటర్స్ చూడండి, ఇవాళ పరిస్థితి ఏంటి. మీరు మా బంగారు కుటుంబాల సర్వే ఆంధ్రప్రదేశ్లో చేస్తే 22% మాకు వైద్య సాయం చేయమని అడుగుతున్నారు. అసలు ఆరోగ్యం చెడిపోతే అప్లపాలయ్యేటువంటి పరిస్థితి దేశంలో ఉంది. అన్ఎంప్లాయబిలిటీ ఉంది, అన్ఎంప్లాయ్మెంటే కాదు, అంటే నైపుణ్యం లేదు, స్కిల్స్ లేవు. పిహెచ్డీలు చేశాక ఏం చేస్తామంటే పిహెచ్డీ చేసిన అంటున్నారు. ఎకనామిక్స్లో పిహెచ్డీ చేస్తే ఇండియన్ ఎకానమీ, హైదరాబాద్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అన్న గూగుల్లో కొడితే దొరుకుతుంది. హౌ టు డబుల్ హైదరాబాద్ ఎకానమీ అని మీరు ఒక 20 పేజీల నోట్ తయారు చేయండి అని ఒక పిహెచ్డీ చేసిన ఎకనామిక్స్ అతను అడగండి, మీరు ఎంతమంది రాస్తారో చూడండి. ఇండియన్ ఎకానమీ డబుల్ చేయమంటే రాసేస్తారు వెంటనే, ఎందుకంటే చాట్‌జీపీటీ రాసి పెడుతుంది. కానీ హైదరాబాద్ ఎకానమీని రెట్టింపు చేయడం ఎలా, దీని మీద రాయమనండి. మీకు ఎక్కడన్నా ఒక డాక్యుమెంట్ తయారు చేయమనండి. ఐఎమ్ నాట్ టెలింగ్ అందరూ ఇలా ఉన్నారని కాదు, ఇది ఆవేదన కలిగిస్తుంటుంది. ఇప్పుడు మేము మీడియాలో చూస్తుంటాం, మంచి ఒక 4 పేరాలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసేవాళ్ళు దొరుకుతలేరు. ఇది నేను చెప్పడం కాదు, మళ్ళీ ఎలాంటి చీఫే చెప్పాడు, మాకు క్వాలిటీ మెకానికల్ ఇంజనీర్లు దొరుకుతలేరని. అందువల్ల ఒకవైపు ఏమో అన్స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, మరో స్కిల్స్ లేక అన్ఎంప్లాయబుల్ కూడా ఉన్నారు. సో మన ఇవన్నీ మారాలి. ఇప్పుడు ప్రపంచంలోమో మనము ఇంజనీరింగ్ కోర్సులు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పేర్లు పెట్టుకుంటున్నాం, ఏవియానిక్స్ ఇంజనీరింగ్ అని. దానికి తగ్గట్టు నైపుణ్యాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఆర్ వి క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇకో సిస్టమ్? సో ఇవన్నీ కూడా మారకుండా మనం జీడిపి ఫండమెంటలిజం, ఇప్పటికీ అగ్రికల్చర్ పైన 49% ఆధారపడుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇండియన్ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ పాత్ర చాలా తక్కువ. కానీ మీరు సౌత్ కొరియా, చైనా, ఈ కంట్రీస్ అనుభవం చూడండి, అవి మ్యానుఫ్యాక్చరింగ్లో గణనీయమైన అడుగు వేసినాకనే వాళ్ళు ఒక పవర్ఫుల్ ఎకానమీస్గా డెవలప్ అయ్యాయి. ఈవెన్ అమెరికా, జర్మనీలో, జపాన్ అనుభవం కూడా అదే. కానీ మనమేమో లీఫ్ ఫ్రాగ్ అంటామే, కప్పదాటు. అగ్రికల్చర్ ఎకానమీలో ఉన్నాం, మళ్ళీ ఐటీ ఎకానమీలో ఉన్నాం. 50% నియర్లీ సగం వర్క్ ఫోర్స్ ఇంకా అగ్రికల్చర్లో ఉన్నారు. అమెరికాలో 2% అగ్రికల్చర్లో ఉంటారు. సో మనము ఎక్కడికి ఏ రకమైనటువంటి ఆ ప్రగతి సాధించాలి అనే దానిపైన ఆలోచించాలి. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ ఇండియా హస్ అచీవ్డ్. నిజమైన దేశభక్తి అంటే భారతదేశం ఏమీ సాధించలేదని నిత్య అసంతృప్తవాదము, నిరాశావాదము, ప్రొఫెషనల్ పెసిమిజం అంటారు, అది మంచిది కాదు. సినిసిజం మంచిది కాదు. ఎస్, ఇండియా హస్ అచీవ్డ్ అలాట్, మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. 20 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద భారతదేశం ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే, 30 ఏళ్ళ కింద ఎట్లుండే. కానీ అదే సమయంలో ఈ సెల్ఫ్ ట్రంపెటింగ్ అంటారు, అంటే మనము ఆత్మనింద మంచిది కాదు, కానీ ఆత్మస్థుతి కూడా మంచిది కాదు. ఇది మన సంస్కృతి నేర్పిన పాఠం. ఆత్మనింద ఎప్పుడు మంచిది కాదు, ఆత్మస్థుతి మంచిది కాదు. కావాల్సింది ఆత్మ పరిశీలన. ఎస్ సార్. ఇకపోతే పులివెందుల్లో హై వోల్టేజ్ చోటు చేసుకుంటోంది. ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఇది కాకరేపుతోంది సార్. అనూహ్యంగా టీడీపీ పుంజుకుంటోంది. దీన్ని ఎలా లెక్క వేయచ్చు, ఎలా ఉండబోతోంది? టీడీపీ పుంజుకుంటోంది అన్నది నిజం, కానీ టీడీపీ గెలుస్తుందా అనేది ఇప్పుడు క్వశ్చన్. గెలుస్తుందా లేదో నాకు తెలియదు, రేపే అనుకుంటే ఎలక్షన్ ఉండగా ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రిడిక్షన్ చేయడం అనెథికల్. సో దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ యునానిమస్. కానీ ఇప్పుడు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది, మామూలుగా లేదు. అది 10,000 ఓట్లు అనుకుంటాను. పులివెందుల రూరల్ అది కూడా అనుకుంటా, పులివెందుల టౌన్ రాదు. పులివెందుల ఒంటెమిట్టలో ఒక 2 జెడ్పీటీసీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలను తలపిస్తోంది. సో ఆపరేషన్ పులివెందుల పెద్ద ఎత్తున నడుస్తుంది. సో ఎందుకు జగన్ చేసిన పనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. జగన్ ఆ రోజు ఏం చేశాడు, కుప్పం మున్సిపాలిటీని గెలవటానికి సర్వశక్తులు ఒడ్డాడు. అంటే చంద్రబాబు నాయుడును ఓడించుతాం అనేటువంటి ఒక భావన కల్పించుకోవటానికి
ఒక రకంగా ఒక భ్రమను కల్పించుకోవడానికి కుప్పం పైన అంత సర్వశక్తులు వడ్డీ కుప్పం మున్సిపాలిటీలో సాధించిన విజయాన్ని చూపి చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని చెప్పారు. ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు మళ్ళీ 164 సీట్లతో గెలిచాడు. సో ఇప్పుడు పులివెందుల్లో జగన్ పని అయిపోయింది అనేది నిరూపించాలన్నది టీడీపీ లక్ష్యం. సో ఆ లక్ష్యంతో సర్వశక్తులు వడ్డుతున్నారు. ఏ స్థాయిలో కానీ అల్టిమేట్గా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. ఎందుకంటే వైసీపీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే పులివెందుల ప్రాంతం రాజశేఖర్ రెడ్డి తండ్రి కాలం నుంచి కూడా ఆ కుటుంబానికి ఉన్న పర్సనల్ లాయాలిటీ చాలా ఎక్కువ. సో వారు ఎటువైపు వెళ్తే అటువైపు కాంగ్రెస్లో ఉన్నా వైసీపీలో ఉన్నా సో ఆ పర్సనల్ లాయాలిటీ ఇప్పటికీ కూడా పులివెందుల్లో బలంగా ఉంది. సో ఇప్పుడు లేనిది గతంలో ఉన్నది ఏంటంటే తమకు ఎవడో అడ్డు తగిలే పరిస్థితి లేకుండా జగన్ వైఎస్ స్థాయిలో చూసుకునేవారు. ఇప్పుడు అధికారం లేదు గనక వాళ్ళు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు. బట్ స్టిల్ లాయల్ ఓట్ బేస్ ఉన్నమాట నిజం. ఈ లాయల్ ఓట్ బేస్ను కూడా ఛేదించాలని తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సుగాలి అలాగే ఎస్సీ ఓటర్ల పైన ప్రత్యేకంగా కేంద్రీకరించి గెలవాలి అని ప్రయత్నం చేస్తారు. వీళ్ళు వైసీపీ సాంప్రదాయ ఓట్లు. అలాగే వైసీపీకి బలమున్న గ్రామాలపైన తెలుగుదేశం టార్గెట్ పెట్టింది. ఇప్పుడు నల్లగొండ వారిపల్లి, నల్లపురెడ్డి వారిపల్లి, కొత్తపల్లి, ఎర్రబెల్లి అని ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయి. మీరు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ యంత్రాంగము అక్కడ డిసెండ్ అయి ప్రత్యేకించి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సాంప్రదాయ వైసీపీ అనుకూల ఓటర్లైన సుగాలీలు ఎస్సీ ఓట్ల పైన కేంద్రీకరించగలుగుతున్నారు. సో ఈవెన్ ఒక 4 ఓట్లు కుటుంబంలో ఉంటే 2 ఓట్లైనా సో పోల్ మేనేజ్మెంట్ కూడా 2 పార్టీలు భారీగా చేస్తున్నాయి. నాకున్న సమాచారం అయితే 5,000 నుంచి 10,000 రూపాయలు ఒక్క ఓటు పంచడానికి బోత్ టీడీపీ అండ్ వైసీపీ పోటీ పడుతున్నాయి. కుటుంబానికి ఈ జడ్పీటీసీ ఉప ఎన్నిక కనీసం ఒక్క కుటుంబానికి 50,000 చర్చలు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందో 4 ఓట్లలో ఒక 2 ఓట్లన్నా ఒక్క ఓటు అయినా వైసీపీ ట్రెడిషనల్ ఓట్లను లాక్కోవాలనేది టీడీపీ ఇస్తుంది. అంటే ఆ లాయల్ ఓట్ బేస్ అనేది వైసీపీకి ఒక ప్లస్ అయితే దాన్ని ఛేదించి దాన్ని వల్నరబుల్ చేయాలని టీడీపీ ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ అరటి పరిశోధన కేంద్రం పెట్టాక కాస్త రైతుల్లో కూడా సానుకూలత ఉంది. పెద్ద రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా ఉంది. ఇప్పుడు ఇది ఎట్టుందంటే ఆంధ్రప్రదేశ్లో మన అందరికీ తెలుసు కదా. సో రెడ్డి కమ్మ రాజకీయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఒంటిమెట్లో ఒక ప్రాంతం నాకు గుర్తున్నంతవరకు చింతరాజపల్లి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. సో అక్కడ కమ్మ సెటిల్మెంట్ నుంచి కూడా ఒంటిమెట్లో ఆడ టీడీపీ లీడింగ్ అవుతుంది. సో ఇప్పుడు అట్లా ఒంటిమెట్ట పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఇష్యూ వల్ల పులివెందుల్లో మీకు వైసీపీకున్న అడ్వాంటేజెస్ను కూడా ఛేదించి ఎంటర్ కావాలని టీడీపీ పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఏ రకంగా అది ప్రభావం చూపుతుంది? ఇప్పుడు వైసీపీ అభ్యర్థి స్థానికుడు అన్నది ప్లస్, ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికలు కదా. సో అదే మండలానికి చెందిన అభ్యర్థి, అలాగే ఆ కుటుంబం నుంచి అంటే ఉప ఎన్నిక రావడానికి కారణమైన కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థి. కానీ తండ్రికి ఉన్నంత మంచి పేరు ఇప్పుడు కొడుకు ఐ థింక్ హేమంత్ రెడ్డి అనుకుంటే పోటీ చేస్తున్నది. సో ఆయనకు ఉన్నట్టు లేదు అన్నది సమాచారం. కానీ బట్ స్టిల్ సానుభూతి ఒక ఫ్యాక్టర్గా ఉంటుందేమో అని వైసీపీ ఆశ. దాంతోపాటు లోకల్ అని ఇప్పుడు అక్కడ బీటెక్ రవి సత్యమని పెట్టినట్టున్నారు టీడీపీ. సో వాళ్ళు పక్క మండలం అని. సో ఇలా ఎవరి ఫ్యాక్టర్స్ వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకోవాలని అయితే చూస్తున్నారు. సో అట్లీస్ట్ స్వల్ప మెజార్టీతోనైనా గెలవాలని తెలుగుదేశం సర్వశక్తులు మోహరిస్తున్న మాట నిజం. కానీ గేమ్ అయిపోయింది, పని అయిపోయింది, గెలిచినట్లే అని టీడీపీ అనుకుంటే పొరపాటు. అప్రమత్తంగా లేకపోతే వైసీపీకి కూడా ప్రమాదమే. ఆ రకంగా బాహాబాహి ఉంది. ఎవరు గెలుస్తారనే స్పెక్యులేషన్ రేపు ఎన్నికలు ఉండగా చేయడం అనైతికం అవుతుంది. అందువల్ల దాని జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరు గెలిచినా ప్రజాస్వామ్యం అయితే ఓడిపోతుంది. ఎందుకంటే ఒక జడ్పీటీసీ ఎన్నికలకు ఈ స్థాయిలో సర్వ సైన్యాలు మోహరించబడుతుంటే, ఈ స్థాయిలో పోలరైజేషన్ జరిగితే డెమోక్రసీకి మంచిదా అన్నదే ఆలోచన. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.